सेकंड माइक दीजिए। भाई हमारे कादर सर जो हैं वो इम्पॉसिबल को पॉसिबल करते हैं, तो इन्होंने भी हमें एक टास्क दे दिया कि सर ये कलर है, ये गाड़ी है, यही चाहिए। अदरवाइज व्हाइट कलर इनको आज अवेलेबल करा सकते थे हम, बट इन्होंने ब्लैक कलर चूज किया और वही सदानंद सर ने चूज किया। सदानंद सर का इनवाइस परसों जनरेट हो गया था, सत्य गौड़ सर ने का इनवाइस परसों जनरेट हो गया था और इंश्योरेंस हो गया था जो ट्रांजिट पे गाड़ी इनका, और कादर सर का आज ही इनवाइस जनरेट हुआ और इंश्योरेंस है जो हमें ये सर्टिफिकेट अभी दिए। तो कादर सर की तरफ से कादर सर को बाकी तीनों लोगों को भी थैंक्स करना चाहिए, क्योंकि गाड़ी की शुरुआत कादर सर ने करवाई और लॉयड सर ने इसके अंदर हमारे को अप्रूवल दिया कि भाई ये चारों अचीवर बन सकते हैं, और हमने इन चारों को कंपनी की तरफ से गाड़ी दी। तो सब हम इन सब की तरफ से कादर सर को थैंक्स करते हैं, लॉयड सर को थैंक्स करते हैं। बाकी दोनों अचीवर को भी आप स्टेज पे बुलाएं और उनको भी Yes, yes, yes. Nasimurthy garu. Dear leaders, నిజంగా ఇందాక సార్ సందేశం ఇచ్చారు. ఏంటా సందేశం అంటే ఎప్పుడు కూడా ఒక కారు ఈ రోజు ఈ క్షణాన ఈ నలుగురికి ఈ కారు రావడానికి బీజం ఫస్ట్ బీజం వేసింది ఎవరంటే నిజంగా సార్ వచ్చేసి నా పేరు చెప్పారు, నేను కాదండి. ఆ బీజం వేసింది మా మేడం గారు. కొత్త కారు కావాలి, సెకండ్ హ్యాండ్ కావాలి, ఎంతకాలం తిరుగుతాం, కొత్త కారు కావాలి అని చెప్పేసి మేడం గారు ఫస్ట్ బీజం వేశారు. ఇంక తెలుసు కదండి, ఇంట్లో లక్ష్మి మన చెవులో జోడీలాగా ఒక విషయం వేస్తే మనకి ఎలా ఉంటుందో, మనం చేయ తప్పుందా ఆరంభం అక్కడి నుంచి జరిగింది. నేనేం చేశాను, నేను లేజర్ గా చెవులు వేశాను. అక్కడి నుంచి సాయకరమైన అప్లికేషన్ మన సీఎం గారి సమక్షానికి ఆయన సన్నిధికి అప్లికేషన్ పోయింది. అయితే బిగినింగ్ లో 4 నంబర్ లేదండి, ఓన్లీ 1 నాదొకటే ఉంది. అయితే ఆరంభం చేసింది నేనేనైతే నేనేం చేశాను, మా మేడం గారు చేశారు, మేము ఇద్దరు కలిసి చేశాము. అయితే ఈ రోజు నలుగురికి కాళ్ళు రావడానికి ఎవరు ఉంటారు కారణం? గట్టిగా ఇంకా yes dear leaders, that is one and only లయన్ సార్ వల్లే ఈ రోజు నలుగురికి కాళ్ళు వచ్చినాయి. మన సెంథిల్ కుమార్ గారు కావచ్చు, ఎస్ఎన్ మూర్తి గారికి కావచ్చు, మన సత్యగౌడ్ గారు కావచ్చు, ఆయన నాకు కావచ్చు, నలుగురికి వచ్చాయి. ఇది మనం అందరూ కూడా ఆయన చెప్తున్నారు. ఎస్, మీరందరూ కూడా మేడం థ్యాంక్స్ చెప్తున్నారు. అయితే నేనంటున్నాను నిజంగా డియర్ లీడర్స్, ఇది కని విని ఎరుగని నిజం. ఈ రోజు నా భూతో నా భవిష్యత్తులో కూడా ఏ కంపెనీ కూడా ఇటువంటిది చేయచాలదు. ఒక్క రూపాయి లేకుండా ఫుల్ గా మనకి ఈ నలుగురికి ఇచ్చిన ఘనత అది ఏదైనా ఉంటే అది కేవలం మీ కంపెనీ, కేవలం మన సీఎం సార్. దానికి నేను ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. ఎస్ అండి, అందరికి సార్ వెల్కమ్ సార్. ఎస్, అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. ఒకసారి అందరికి మార్నింగ్ చెప్పే అవకాశం ఇవ్వండి. ఓకే సార్. ఎస్, అందరికి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. Sir, Madhu Siddipet.
Good morning, sir. Bangalore. Happy morning, Ramarao sir. Khammam. Good morning, sir. Good Good morning, sir. Happy morning. Good morning, sir. morning, sir. Good morning, sir. Good Lata morning, from sir. Bangalore. Yellow Venkat, West Godavari, Penugonda. వెరీ 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 గుడ్ మార్నింగ్ సార్. Sir from Hyderabad, sir. Good morning, sir. Gauri Vizag. Sir, happy morning. Morning. Happy good morning, sir. వెరీ వెరీ గ్రేట్ మార్నింగ్. వావ్, వాట్ ఎక్సైటెడ్ బాబా ఎంత బాగుందంటే అసలు ఇంత మంచి మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే అది చాలా బాగుంటుందండి. ఓకే, మనం ఈ రోజు ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము. అందరికి తెలుసు కదా ఇవాళ ప్రోగ్రామ్ ఏంటన్నది. అచీవర్ స్టాక్ అండి, అచీవర్ స్టాక్. నిన్న మనం అనుకున్నాం కదండి అందరం కూడా. ఏంటంటే నిన్న మనకి మన న్యూ ఇంగ్ లో ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోబడే ఒక అధ్యాయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా అంతే ముఖ్యమైన రోజు అండి. ఎందుకు, అసలు ఏం జరుగుతుంది సార్ అంటే, నిన్న మీరు చాలా మంది లైవ్ చూశారు కదా. ఇప్పుడు మనకు వీడియో ప్లే చేసింది కూడా అది నిన్న లైవ్ లో జరిగిన మీటింగ్ కి సంబంధించిన వీడియోను మనకు ఇప్పుడు ప్లే చేశారండి. వావ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి. అసలు మన కంపెనీ ఇంకొక మైల్ స్టోన్ దాటి మనందరినీ హైట్స్ కి, అంటే ఇంకా ఎత్తుకి ఎదిగేలాగా చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిన్న ఇవాళ కూడా జరుగుతూ ఉంది. అయితే మనకి అచీవర్ స్టాక్ అని మనము అంటున్నాం కదా. మనకి అచీవర్ స్టాక్ లో మనకి ఏం రాస్తూ ఉంటాము, జనరల్ గా మనం ఏం రాస్తామంటే, చూసిన దానిని నమ్మే అలవాటు ఉన్న అందరికీ సక్సెస్ యొక్క రూపురేఖల్ని పరిచయం చేయడానికి మేము మీ ముందుకు వస్తున్నాము అని మనం ఎప్పుడో క్యాప్షన్ రాస్తుంటామండి. అయితే నిన్న మనకి ఏదైతే మన న్యూ ఇంగ్ లో నిన్న సౌత్ ఇండియా మొత్తానికి మనకు ఒక లాంచింగ్ జరిగిందండి. మనకు ఆఫీస్ యొక్క ఇది కూడా జరిగింది, ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో ఎంటైర్ మన న్యూ ఇంగ్ కి సంబంధించిన సిఇఓ గారు, సిఎండి గారు, ఎండి గారు వీళ్ళందరూ కలిసి మనకి నలుగురు అచీవర్స్ కి వాళ్ళకి కార్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది కదా. వాళ్ళేనండి ఈ రోజు మనకి ఇక్కడ అచీవర్ స్టాక్ లో వాళ్ళు మాట్లాడబోతున్నారు. ఫెంటాస్టిక్ ఒక మనకి అద్భుతమైన ఈ లీడర్షిప్ లో వీళ్ళందరూ కూడా వాళ్ళు సాధించిన ఈ అచీవ్మెంట్స్ ని ఈ రోజు మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. మొదటగా గ్లోబల్ స్టార్ సెంథిల్ కుమార్ సార్ గారు ఫ్రమ్ తమిళనాడు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. బాబా సార్ ఒక్కసారి ఈ హ్యాండ్ రైస్ చేసిన సత్తయ్య సార్ కి, కాదర్ సార్ కి కోహోస్ట్ పెట్టండి సార్. Good morning, sir. ప్లీజ్ వెల్కమ్ సార్. వావ్, వండర్ఫుల్. Good morning to all. Sir, first ఒక రిక్వెస్ట్ సార్. ఎస్ సార్, చెప్పండి. నేను వచ్చి తమిళనాడు నుండి మాట్లాడేదండి. స్లాంగ్ డిఫరెన్స్ వస్తుంది. దానికి నేను ఏదేసి మాటల కొంచెం మిస్టేక్ అయిందంటే దానికి అందరి మీద చూసినట్టు నన్ను కొంచెం సరిగ్గా ఓకేనా? అది కొంచెం చెప్పండి లాంగ్వేజ్ లో. ఫ్రమ్ మై రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ కూడా ఉంటుంది. తమిళనాడులో కూడా చాలా మంది చూస్తారు. లాస్ట్ లో 1 minute తమిళనాడులో మీ మెసేజ్ ఇవ్వండి సార్, తమిళనాడు వాళ్ళకి వెళ్ళాలి. వెరీ గుడ్ సార్, సూపర్ సార్. ఎస్ సార్, ప్లీజ్. రైట్ సార్, మీరు చెప్పేస్తారా సార్? సార్ ఇది చెప్పండి సార్, మెసేజ్ చెప్పండి. లేదు, మీరు మాట్లాడండి. సార్ యువర్ విష్ మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా ఐ విల్ కంఫర్టబుల్లీ చేంజ్ ద లాంగ్వేజ్. ఓకే, మీరు మాట్లాడండి. యువర్ విష్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అటెండ్ సోపాలని ఉంటే నిన్న ఇప్పుడు వచ్చేసినట్టు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. వై ఎట్లా అంటే, మన లయన్ సార్ తోటి నిన్న ప్రోగ్రామ్ వచ్చి ఒక సెక్కత్తుగా ఫంటాస్టిక్ గా జరిగింది. ఏం ప్రోగ్రామ్ అంటే సౌత్ ఇండియాలో రీజనల్ ఆఫీస్ లాంచింగ్ ప్రోగ్రామ్. నాకు వచ్చి లయన్ ప్రసాద్ సార్ని ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టం. వై ఎట్లా అంటే, ఎప్పుడెప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ ఎట్లా జరగాలనో అట్లంతా ఫస్ట్ క్లాస్ గా ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా మూవ్ చేసే ఒకే వ్యక్తి ఎవరంటే లయన్ ప్రసాద్ సరే. క్యూర్సెల్ సౌత్ ఇండియాకి లాంచ్ అయ్యి ఆల్రెడీ ఒక 1 year ముందరనే వచ్చింది. అయితే ఎవరుమే పెట్టించుకోలే, చేసింది కాలే. బట్ లయన్ సార్ ఎప్పుడు క్యూర్సెల్కి వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ గా బిజినెస్ గ్రోత్ అయ్యింది. ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో నెంబర్ 1 ఉన్నారు సార్. సో దానికోసం నేను ఫస్ట్ ఈ క్యూర్సెల్ లా స్టాండర్డ్ చేసిన దానికోసం నన్ను థ్యాంక్స్ చెప్పేది లయన్ సార్కి. థ్యాంక్ యూ సార్.
ఫస్ట్. సెకండ్ చూసినారంటే నేను డే 1లో స్టార్ట్ చేసినప్పుడు 0 నుండే స్టార్ట్ చేసినాను అందరికీ తెలుసును. బట్ ఏమైందంటే ఆ టైంలో నేను ఆల్రెడీ హెల్త్ ఇండస్ట్రీలో 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఉంటే కూడా ఆ టైంలో చూసినంటే సరైన కాన్సెప్టో, సరైన లీడర్‌షిప్పో, క్వాలిటీ అయిన ప్రాడక్టో ఏమీ లేకుండా ఉండింది. ఆ టైంలో ఫస్ట్ సఫీ సార్ వచ్చి నాకు ఒక మెసేజ్ పంపించినారు. నార్మల్‌గా ఇదే పంపించే మాదిరి ఒక మెసేజ్ పంపించినారు. చూసిన తర్వాత ఏమైందంటే నేను ఇమ్మీడియేట్‌గా ఆహ్, లాగిన్ చేసి ఐడీ ప్లేస్‌మెంట్ చేసేసిన. చేసిన తర్వాత పీపీటీ పంపియమని చెప్పిన. ప్రాడక్ట్ ఇంగ్రీడియెంట్స్ మాత్రం పంపించినారు. ప్రాడక్ట్ ఇంగ్రీడియెంట్స్ చూసిన తర్వాత ప్రాడక్ట్ నాకు బాగా చానా నచ్చింది. సరే అటని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఎత్తిన వెంటనే ప్రాడక్ట్ బాగుండేదనంటే సార్ తోటి కలవాలా అటని చెప్పేసి మాట్లాడేదానికి ఇమ్మీడియేట్‌గా చెన్నై రమ్మని చెప్పింది. చెన్నై వచ్చిండ్రి సార్ డే 1లోనే. సఫీ సార్ చెన్నై వచ్చి ఆడ టీమ్‌తో డిస్కస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఇచ్చినారు. దాని తర్వాత సార్ ఎవరు లీడర్స్ అంతా ఎవరిమే కనపడలే. ఎవరిని పిలిచేది? వాళ్ళ నార్త్ ఇండియాలో ఉంది. ఎట్లా సార్ చెప్పేసి మన టీమ్ ఫీల్ చేసిన ఇమ్మీడియేట్‌గా సార్ లైన్ సార్ ఫోన్‌లో మాట్లాడిండ్రి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా జాలీ సింగ్ సార్‌ని, పాండా రాజ్ కిషోర్ పాండా సార్ నేను ఇమ్మీడియేట్‌గా చూసినామంటే నెక్స్ట్ వీక్‌లోనే అపాయింట్‌మెంట్ ఇచ్చి చెన్నై ఫస్ట్ విజిట్ కొట్టినారు. ఆ ఫస్ట్ విజిట్‌లోనే నా టీమ్ టోటల్‌గా నేను మొత్తంగా ఫుల్‌గా ఎనర్జీ అయిపోయినా. ఫుల్ అండ్ ఫుల్‌గా 100% క్యూస్‌లోనే ట్రావెల్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ కాన్ఫిడెంట్. సెకండ్ చూసినామంటే ఒక్కొక్క రూపాయికి మీరు కష్టపడతా ఉన్న టైంలో మనకి వచ్చిన ఒక అద్భుత ఏమి చెప్పేది అక్షయ పాత్రం ద క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ లో దమ్ ఉండేదాన్ని బట్టి ఇంత బిజినెస్ మూవ్ అవుతా ఉంది. ప్రోడక్ట్ దమ్ ఉంటే బాడీలో ఉండే ఎంటైర్ సెల్స్ ని క్యూర్ చేసేదానికి క్యూర్ సెల్ అని చెప్పి నేమ్ తోటి ఉండే ఒకే ఒక ప్రోడక్ట్ ఏమంటే క్యూర్ సెల్ మాత్రమే. సో మా నెట్వర్క్ ఇండస్ట్రీలో బేసిక్ నుండి నిండా ప్రోడక్ట్ ఆల్రెడీ వచ్చింది. సోపు, షాంపూ, పేస్ట్ దీని మాదిరి 1000 ప్రొడక్ట్స్ పైకి ఉంది నెట్వర్క్ ఇండస్ట్రీలో. దాంట్లో ఉండేదిట్లో టాప్ టాప్ త్రీ సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్లుంది చూడండి సార్. ఎస్ సార్. సెంథిల్ సార్ కొద్దిగా సిగ్నల్ వీక్ ఉంది మీ దగ్గర. అంటే టవర్ నెట్వర్క్ టవర్. ఓకే. కొద్దిగా మీరు అక్కడ కొద్దిగా ఓపెన్ ప్లేస్‌కి వచ్చి మాట్లాడండి సార్. ఓపెన్ ప్లేస్‌లో వచ్చి మాట్లాడండి. క్లియర్ లేవా సార్? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఎస్ సార్. ప్లీజ్ క్యారీ ఆన్. ఇప్పుడు ఓకే రైట్ సార్. కంటిన్యూ చేయండి. ఎస్ కంటిన్యూ చేయండి. ఫస్ట్ టైం నేను అట్లా వస్తే స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎవరిమే పెట్టించుకున్న వాళ్ళు ఎవరిమే లేదు. సో ఆ టైంలో చూసినంటే చాలా బాధ అయింది. నేను 1 స్టార్ అచీవ్ చేసేదానికి మాత్రమే నియర్ అబౌట్ 2 మంత్స్ అయింది. మూవ్ అవుతా ఉంది. నా లైఫ్ లో చూసినారంటే నేను ఎంత బాధపడినా అంటే అంత బాధపడినా స్టార్టింగ్ లో. అయితే ఈ రోజు ఇంత ఫెంటాస్టిక్ అయిన నేను నాకే తెలియదు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఉంది అటనేసి. ఒక 10 lakhs వర్త్ ఉండే కార్ ని ఫుల్ అండ్ ఫుల్ పెయిడ్ చేసేసి ఫుల్ గిఫ్ట్ గా కంపెనీ ఇస్తుంది అంటే ఈ బుద్ధి నేను మాత్రం అచీవ్మెంట్ చేయలేదు కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ జూబులు ఉండే వాళ్ళందరికీ ఈ కంపెనీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటుంది 100%. సో ఇది వచ్చి మనం ఎవరిమే అడిగి వారు చెప్పి వాళ్ళు పెట్టించుకునేది అంతే లేదు. వాళ్ళకి 100% మనం వర్క్ చేస్తా ఉంటే చాలు. వాళ్ళు వర్క్ చేస్తా ఉంటే బట్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది, మన లీడర్షిప్ ని డెవలప్ చేసేది అది మాత్రమే ఉంటే చాలు. ఫెంటాస్టిక్ ఉంటుంది. నా ఎంటైర్ లైఫ్ ని మార్చి పెట్టింది మన సఫీస్ సార్ మూలంగా మట్టుమే అని చెప్పేసి నేను సఫీస్ సార్కి నిండా థ్యాంక్స్ చెప్తుంటాను ఈ టైంలో. అదే మాదిరి లయన్ సార్కి ఎంత థ్యాంక్స్ చెప్తానో అది చాలదు. అంతలోకి ఫెంటాస్టిక్ గా ఉండింది. నెక్స్ట్ చూడాలంటే మేనేజ్మెంట్ టీం మాత్రం రాజ్ కిషోర్ పండా సార్ ఫస్ట్ టైం ఎయిర్ కార్డ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు
డైమండ్, ఐ యామ్ ఎ డైమండ్ అని చెప్పేసి ఒక శ్లోకం చూపించిండ్రి. ఫెంటాస్టిక్ వర్డ్. సో బికమ్ అందరమే పిన్న అచీవ్ కావాలా, చాలా అచీవ్మెంట్ కావాలంటే దీని మాదిరి లీడర్షిప్ తోటి ఉంటే 100% అందరమే సక్సెస్ అవుతున్నారు. నెక్స్ట్ చూసినంటే జాలీ సింగ్ సార్ డే 1 నుండి ఈ రోజు దాకా వాళ్ళ వైబ్ ఫెంటాస్టిక్. వాళ్ళు చూసినంటే లీడర్షిప్ ని మెయింటైన్ చేసే విధం అన్ని చూసినంటే ఫెంటాస్టిక్ ఉంది. సో లీడర్స్ గా ఉండేది మాత్రం కాదు, లీడర్స్ ఎట్లా ఉండాలనే దానికి ఎగ్జాక్ట్ గా ఉండేదా లయన్స్. లేకుంటే ఎట్లా ఉండాలా, లీడర్స్ టీమ్ ని ఎట్లా మెయింటైన్ చేయాలా. సో దీని మాదిరి ఒక వ్యక్తిని ఎవరుమే చూసిందే లేదా, సామాన్యం లేదు. సార్ సెంథిల్ సార్ డేలో చూస్తుంటే రికార్డ్స్ సార్ సెంథిల్ సార్ ఫెంటాస్టిక్ ఎస్ సార్ సెంథిల్ సార్ ఓకే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. అక్కడ వాళ్ళు హోటల్లో ఉన్నారండి, అక్కడ చాలా టవర్ తక్కువగా ఉన్నట్టుంది. ఎనీవే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూమెంట్ అండి. ఆయన తీసుకున్న అచీవ్మెంట్ లైఫ్ లో ఆయన చెప్తున్న మాటలు నిజంగా వెరీ ఇన్స్పైరబుల్. డే 1 నుంచి ఉన్న వ్యక్తులండి వీళ్ళు. డే 1 నుంచి ఊరికే ఉండలేదు, చాలా కష్టపడి వాళ్ళు అచీవ్మెంట్ తీసుకోవడానికి ఆయన చెప్తున్న సక్సెస్ స్టోరీ మనకి లైన్ ఆఫ్ రవి సార్, స్పాన్సర్షిప్ ఎవరు. ఎస్ సార్, రవి సార్, yes sir, Yes, yes sir. sir, yes sir. Sorry Yes, for the please, please. disturbance. Yes, Yo, sir, please, very good sir. Fantastic moments sir, fantastic moments. నేను ఈ రోజు చెప్పేది ఏమిటంటే ఇప్పుడు వచ్చినది జస్ట్ 4 కార్యని చెప్తారు అట్ట కాదండ. అన్ని కంపెనీలో ఎన్నో కంపెనీలతోటి పనిచేసిండాను. నేను నెట్వర్క్ ఇండస్ట్రీలో చూసిన అంటే 1998 లో చేస్తా ఉన్నాను. బట్ యా కంపెనీను సొప్పిన మాదిరి చేసింది లేదు. ఒక కంపెనీలో వెళ్ళి 13 కోటి 13 crores బిజినెస్ ఇచ్చిన ఆ కంపెనీలో కూడా చూసినంటే కారిస్తాం చెప్పినారు, ఏమీ ఇవ్వలేవు. అయితే ఇక్కడ చూసినంటే జస్ట్ 4 crores బిజినెస్ తో వచ్చిండు. బట్ మనకు పిలిచి కంపెనీలో వచ్చి ఫుల్లీ పెయిడ్ కారిచ్చినారంటే, సో ఇండియాలో మాత్రం కాదు నెట్వర్క్ చరిత్రలోనే చూసినంటే ఇప్పుడు మన టీమ్ లో ఒక్కొక్క ఆఫర్ ని యూజ్ చేస్తుంటాం. కేరళ ట్రిప్ ఆఫర్ ఇచ్చినారు, దాంట్లో చూస్ చేసినారు. మన టీంలో ఉండేవాళ్ళు గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇచ్చినారు, దాన్ని చూస్ చేసినారు. అయోనైసర్ ఆఫర్ ఇచ్చినారు, అయోనైసర్ చూస్ చేసినారు. థాయిలాండ్ ఆఫర్ ఇచ్చిండ్రి, థాయిలాండ్ వాళ్ళు మన టీం చూస్ చేసిండారు. అదే మాదిరి ఇప్పుడు ఇచ్చిండే కులు మనాలి ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ లాను మన టీమ్ లో చూసినంటే మినిమం ఒక 50 మందిని నేను తీసుకుని రావాలట అనేసి నేను ప్లాన్ చేసిండాను. సో మనం చేయాల్సిందంతా ఏమిటంటే టీమ్ లో మన లీడర్షిప్ ఏం చెప్తారో దాన్ని మాత్రం ఫాలో చేస్తేనే చాలు, అందరమే సక్సెస్ అవుతాం. దానికి అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ வெரி மச். థ్యాంక్ యూ காஸ்மிக். டியர் ஃப்ரெண்ட்ஸ், தமிழ்நாட்டு டீம்ல எல்லாருக்கும் தெரியும். தமிழ்ல இருந்து என்ன சொல்ல வரேன்னு கேட்டீங்கன்னா, நம்ம எல்லாருக்குமே தெரியும் டே 1ல இருந்து நம்ம லயன் சார் எந்த அளவுக்கு சப்போர்ட் பண்ணிட்டு இருக்காரு அப்படின்னா, ஒரு லீடர் ஸ்ட்ராங்கா நின்னா எல்லா பிசினஸும் சக்சஸ் முடியும். ஒன்னு ப்ராடக்ட் நல்லா இருக்கணும், அதை லீட் பண்ற லீடர்ஸ் நல்லா இருக்கணும். ஸோ நம்மளுக்கு அருமையான லீடர்ஷிப், அருமையான மேனேஜ்மெண்ட், அருமையான ப்ராடக்ட் எல்லாமே கிடைச்சிருக்கு. இப்ப லேட்டஸ்டா கிடைச்சிருக்கக்கூடிய அயோனியா இந்த வாட்டர் பியூரிஃபையர் இருக்குங்களா, இது வந்து பாத்தீங்கன்னா ஃபேண்டாஸ்டிக்கான ஒரு இந்த தமிழ்நாடு இந்தியாவுடைய இந்த இண்டஸ்ட்ரியில வந்து பாத்தீங்கன்னா இது ஒரு அட்வான்ஸ்டு டெக்னாலஜி இருக்கக்கூடிய ப்ராடக்ட். ஸோ இதை வந்து பாத்தீங்கன்னா சவுத் இந்தியாவுக்கு CNF எடுத்திருக்காரு நம்ம லயன் சார் தான். ஸோ இது மூலியமா மிகப்பெரிய லெவலில் சக்சஸ் ஆகிறதுக்கு 100% வாய்ப்பு இருக்கு. ஸோ இதுவரையிலும் எல்லாம் வேடிக்கை பார்த்த எல்லாரும் வேடிக்கை பார்க்கறத விட்டுட்டு 100% ஃபுல் கான்சன்ட்ரேட்டோட உள்ள வாங்க. ஓகேங்களா? நம்மளுடைய எண்ணம், சொல், செயல் எல்லாம் ஒரே நேர்கோட்டில் இருந்தா மிகப்பெரிய லெவலில் சக்சஸ் பண்ண முடியும். எவ்வளவு நாள் சக்சஸ் பண்ணதெல்லாம் கிடையாது.
இதுக்கு மேல தினம் தினம் ஒரு வெற்றியாளர்கள், தினம் தினம் ஒரு சக்சஸ், தினம் தினம் ஒரு கார் அச்சீவர், தினம் தினம் அச்சீவர்ஸ், தினம் ஒவ்வொருத்தருடைய வாழ்க்கையும் மாறுறதுக்கு பியூர்செல் வந்து பாத்தீங்கன்னா நம்ம நியூஇங்கிற கம்பெனி மிகப்பெரிய அற்புதமான வாய்ப்பா இருக்கு. ஸோ இந்த வாய்ப்பு ஒரு சிஸ்டம் கிரியேட் பண்ணி கொண்டு போயிட்டு இருக்காங்க. ஜஸ்ட் நம்ம அந்த அது கூட டிராவல் பண்ணா போதும், பெரிய லெவல்ல சக்சஸ் பண்ண முடியும் அப்படின்னு நான் எல்லாத்துக்கிட்டையும் சொல்லிக்கிறேன். எனக்கு வாய்ப்பு கொடுத்த சஃபி சாருக்கும், லயன் சாருக்கும், ராஜ்கிஷோர் பண்டா சாருக்கும், ஜாலி சிங் சாருக்கும், மேனேஜ்மெண்ட் டீமுக்கும், சிஎம்டி சாருக்கும் எல்லாருக்குமே நான் தேங்க்ஸ் சொல்லிக்கிறேன். தேங்க்யூ டு ஆல். தேங்க்யூ காஸ்மை. தேங்க்யூ சார். தேங்க்யூ வெரி மச் சார். சார் வண்டர்ஃபுல் சார், வண்டர்ஃபுல். நீங்க லாஸ்ட்ல சொல்லியாச்சு பாத்தீங்களா, இந்த தமிழ்ல சொன்னது எல்லா தமிழ்நாடுக்கு எல்லாம் போயிடுங்க சார். எல்லா தமிழ்நாடுக்கு ஒரு அற்புதமான ஒரு அவகாசம் அவருக்கு கிடைச்சிச்சு. அது புடிச்சுக்கின்னு நீங்க உங்கள் மாதிரி தான், நம்ம மாதிரி தான் எல்லாருங்க அவர் கூட ஒரு அச்சீவ்மெண்ட் இது பண்ணிட்டு இந்த மாதிரி வந்து இந்த அச்சீவ்மெண்ட் டாக்ல வந்து பேசினன்ட்டு எல்லா தமிழ்நாடு மக்களுக்கு நான் எனக்கு என்னோட இதுல இருந்து நான் விஷ் பண்ணிருக்கிறேன். விஷ் யூ ஆல் தி பெஸ்ட் ஃபார் என்டையர் தமிழ்நாடு பீப்புள். எஸ் சார், தேங்க்யூ సో మచ్. ఫెంటాస్టిక్. ఓకే అండి, మరి ఇంకొక అచీవర్ ని పిలుస్తాను ఇప్పుడు. బీ రెడీ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియాలో ఇప్పుడు 4 రాష్ట్రాల నుంచి అండి ఒక్కొక్కరు. ఇప్పుడు మీరు తమిళ్ వినేశారు. నెక్స్ట్ మనం పిలవబోయేది ఎస్ఎన్ మూర్తి గారు. ఒక అద్భుతమైన ఫెంటాస్టిక్ లీడర్ అండి. ఒక్క చేత్తో ఇప్పుడు ఎవరైతే గ్లోబల్ స్టార్ మన సెంథిల్ కుమార్ గారు మాట్లాడారో, తమిళనాడు మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించి ఆయన సక్సెస్ గా ఒక మూల స్తంభంగా నిలబడ్డారు. అలాగే ఎంటైర్ కర్ణాటక టీమ్ ని, కర్ణాటక మీటింగ్స్ ని ఆయన ఒంటి చేత్తో నిలబెట్టి ఎంతో పెద్ద టీమ్స్ ని, ఎంతో మందిని సక్సెస్ చేస్తూ ప్రతి చోట అసలు స్టార్స్ అండి, అక్కడ ఎంతమంది స్టార్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో అలాంటి ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్ ని ఇప్పుడు మన ముందు పిలుస్తున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ ఎస్ఎన్ మూర్తి అవరే. బన్నీ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. బన్నీ ನಮಸ್ಕಾರ ಸರ್. ಎಸ್ಎನ್ ಮೂರ್ತಿ ಸರ್ ನಮಸ್ಕಾರ. ನರಸಿಂಹಮೂರ್ತಿ ಸರ್ ಅನ್ಮಿಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಕೋ ಹೋಸ್ಟ್ ಇದ್ದೀರಾ. as a ruby. ಎಸ್ಎನ್ ಮೂರ್ತಿ ಸರ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆಯಾ? ఓకే సార్, సారీ అండి, సార్కి వినపడినట్లేదు, మరి అక్కడ ఉన్నారు కదా. ఓకే అండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాము. తెలంగాణ టైగర్ గా మనం తెలుసు కదా అందరికీ కూడా. మనకి ఇప్పుడు నేను పిలవబోయేది ఎవరు అన్నది మీ అందరికీ తెలిసి ఉంటది. అయితే నేను నా స్టైల్లో పిలవడానికి నేను చాలా ఇష్టపడతానండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎస్ఎన్ మూర్తి గారు తర్వాత ఆయన లైన్ లోకి వచ్చిన తర్వాత పిలుస్తారు. వచ్చారు సార్. నరసింహమూర్తి గారు హ్యాండ్ రైస్ చేస్తారు, ఒకసారి చూడండి. ఎస్ సార్ చూస్తే హ్యాండ్ రైಸ್ చేస్తే పిలుద్దాం సార్. ಸಾರ್ ನರಸಿಂಹಮೂರ್ತಿ ಸರ್ ಆಲ್ರೆಡಿ ಕೋ ಹೋಸ್ಟ್ ಇದ್ದೀರಾ? ಒಂದ್ಸತಿ ನೋಡಿ ಸರ್. ಓಕೆ, ಇನ್ನೊಂದು ಕೊಡ್ಬೇಕಾ? ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಸರ್. ಸರ್ ಕೊಟ್ಟಾಯ್ತು ಸರ್, ಮಾತಾಡಿ ಸರ್. ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್ ಸರ್. ಓಕೆ, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್, ತೆಲಂಗಾಣ, ತಮಿಳುನಾಡು ಹಾಗೂ ಎಲ್ಲ ನಿಯಂಗ್ ಫ್ಯಾಮಿಲಿ ಸ್ನೇಹಿತರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಈಗ ತಾನೇ ನನ್ನ ಕೋ ಬ್ರದರ್ ಎರ್ಕಾಡಲ್ಲಿ ನಾವು ಅವ್ರನ್ನ ಭೇಟಿ ಮಾಡಿದ್ವಿ. ಸೇಮ್ ಟ್ರಾವೆಲ್ ಅಲ್ಲಿ ಜರ್ನಿ ಮಾಡಿದ್ವಿ. ಅವರು ತಮಿಳ್ನಾಡಿಂದ ಅವರು ಈಗ ಒಂದು ಕಾರ್ ಅಚೀವ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಕರ್ನಾಟಕದಿಂದ ನಾನು ಸಹ ಸೇಮ್ ಅದೇ ಟೈಮಲ್ಲಿ ಜರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. ಸೊ ನನ್ನ ಜರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದ್ದು ಜನವರಿ 18, 2024. ಅಂದ್ರೆ ಇವತ್ತು 10 ತಿಂಗಳು ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ತಾ ಇದೆ. 10 ತಿಂಗಳಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಮಿರಾಕಲ್ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿದೆ. ಇದಕ್ಕೆ ಕಾರಣ ನಮ್ಮ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರು ಈ ಒಂದು ಲಯನ್ ಅಕಾಡೆಮಿ ಏನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರು, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನು ಚಾಲೆಂಜ್ ಆಗಿ ತಗೊಂಡು ಕರ್ನಾಟಕದಿಂದಲೇ ನಾವು ಈ ಒಂದು ಕನ್ನಡದಲ್ಲಿ ಈ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಅನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಹಂತವಾಗಿ ನಾವು ಬೆಳೆಸ್ತಾ ಬಂದ್ವಿ. ಯಾಕೆಂದ್ರೆ ಆ ಟೈಮಲ್ಲಿ ನಮಗೆ ಯಾವುದು ಒಂದು ಟೆಸ್ಟಿಮೋನಿ ಇರಲಿಲ್ಲ. ನಾವು ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯದ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಾಗಿರ್ತಕ್ಕಂಥ ರವಿಚಂದ್ರನ್ ಸರ್ ಬೇರೆ ಮೀಟಿಂಗ್ ನಡೆಸ್ತಾ ಇದ್ರು. ಆ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಾವು ಟೆಸ್ಟಿಮೋನಿಗಳು ತೋರಿಸ್ತಾ ಈ ಒಂದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 6,000 ಮಂದಿಗೆ ಈ ಒಂದು ನ್ಯೂ ಯಂಗ್ನ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ಸ್ನೇಹಿತರೆ, ಈ ಒಂದು ಅವಕಾಶ ಶ್ರಮ ಮತ್ತೆ ಶ್ರದ್ಧೆಗೆ
ದೊರಕಿದಂತ ಈ ಒಂದು ಅವಕಾಶ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಈ ಅವಕಾಶನ ಬಳಸ್ಕೊಂಡಂತ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಏನೆಲ್ಲ ನ್ಯೂ ಯಂಗ್ ಅಲ್ಲಿ ಇವತ್ತು ನಮ್ಮ ಜೊತೆ ಕೈ ಜೋಡಿಸಿದಿರ, ಸೊ ಕೈ ಜೋಡಿಸಿದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಯಾಕೆಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಸುಮಾರು ಒಂದು 4ರಿಂದ 5 ಜನ ಅಚೀವರ್ ಆಗಿದ್ರು. ಆದ್ರೂ ಸಹ ಸಂಸ್ಥೆ ಅಥವಾ ನ್ಯೂ ಯಂಗ್ ಒಂದು ಅಕಾಡೆಮಿಯಿಂದ ನಮ್ಮ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರು ನನ್ನನ್ನೇ ಗುರುತಿಸಿ ಈ ಒಂದು ಅವಕಾಶ ಅಥವಾ ಈ ಒಂದು ಈ ಕಾರ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಕಾರನ್ನ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ರು. ನನಗೆ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್, ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇ ಇಲ್ಲ. ಸೊ ಸಡನ್ ಆಗಿ ಫೋನ್ ಮಾಡಿದ್ರು, ನಾಳೆ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆ ಬನ್ನಿ, ನಿಮ್ಗೊಂದು ವಂಡರ್ಫುಲ್ ಒಂದು ಮೂಮೆಂಟ್ ಇದೆ, ಅದಕ್ಕೆ ನೀವು ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿದಾಗ ನನಗೆ ಆಶ್ಚರ್ಯ ಆಯ್ತು. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಗೋಲ್ಡ್ ಇದ್ದಾರೆ, ನಾನು ರೂಬಿ ಆಗಿದ್ದೀನಿ, ಇನ್ನ ಸುಮಾರು ಈ 2 ಗೋಲ್ಡ್ ಇದೆ, ಮತ್ತೆ 2 ರೂಬಿ ಇದೆ, ಮತ್ತೆ ಸಿಲ್ವರು 2 ಇದೆ. ಸೊ ಈ ರೀತಿ ಇರುವಾಗ ನನಗೆ ನೆಕ್ಸ್ಟ್ ನನಗೆ ಸಿಗ್ಬೋದು ಅವಕಾಶ ಅಂತ ನಾನು ಕಾಯ್ತಾ ಇದ್ದೆ. ಆದ್ರೆ ಸಂಸ್ಥೆ ಅಥವಾ ನಮ್ಮ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ನಮ್ಮ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟು ಇವತ್ತು ನಾವೇನು ಶ್ರಮ ಮತ್ತೆ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಈ ಸಂಸ್ಥೆಗೆ ಡೆಡಿಕೇಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅದನ್ನ ಗುರುತಿಸಿ ನನಗೆ ಈ ಒಂದು ಕಾರ್ ಸನ್ಮಾನವನ್ನ ಮಾಡಿದರೆ ಅದಕ್ಕೆ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೇನೆ. ಸೊ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈಗ ಜಸ್ಟ್ ನೋಡಿ, ಇದು ಬಿಗಿನಿಂಗ್ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಸ್ನೇಹಿತರೆ. ಇವತ್ತು ನಾವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇನ್ನು ಜಸ್ಟ್ 2% ಜನಕ್ಕೆ ನ್ಯೂ ಯಂಗ್ ಸಂಸ್ಥೆ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಹಂತವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಸುಮಾರು 21 ಜಿಲ್ಲೆಗಳನ್ನು ಕವರ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು 21 ಜಿಲ್ಲೆ ಇನ್ನೂ ಸಹ 10 ಜಿಲ್ಲೆ ಬಾಕಿ ಇದೆ. ಸೊ ಹಂತವಾಗಿ ನಾವು ಈ ಒಂದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅಥವಾ ನ್ಯೂ ಯಂಗ್ ಸಂಸ್ಥೆಯನ್ನ ಪರಿಚಯ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಸೊ ಈಗ ಈ ಒಂದು ಜರ್ನಿಯಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಾರೆ. ಸೊ ಜರ್ನಿನ ಯಾವುದೇ ರೀತಿ ಬ್ರೇಕ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ, ಯಾಕೆಂದ್ರೆ ಈ ಅವಕಾಶ ಎಲ್ರಿಗೂ ಸಿಗಲ್ಲ. ನಾನು ಸಹ ಸುಮಾರು ಒಂದು 17 ವರ್ಷದಿಂದ ಈ ನೆಟ್ವರ್ಕ್ ಇಂಡಸ್ಟ್ರಿನಲ್ಲಿ ಇದ್ದೀನಿ. ಸಾಕಷ್ಟು ನೆಟ್ವರ್ಕ್ ಇಂಡಸ್ಟ್ರಿನಲ್ಲಿ ಸುಮಾರು ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಅವಕಾಶಗಳ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅವಕಾಶ ಬಳಸ್ಕೊಂಡು ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಆದ್ರೆ ನಮಗೆ ಯಾವತ್ತೂ ಅಷ್ಟೇ ಅಚೀವ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಒಂದು ಜಸ್ಟ್ ಒಂದು ವೆಬ್ಸೈಟ್ ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇತ್ತು, ಕಾರ್ ಅಚೀವ್ ಆಗಿದೆ, ಬೈಕ್ ಅಚೀವ್ ಆಗಿದೆ, ಎಲ್ಲ ಅಚೀವ್ ಆಗಿದೆ. ಆದ್ರೆ ನೋಡಿದ್ರೆ ಕಾರು ಇಲ್ಲ, ಬೈಕು ಇಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. ಈ ರೀತಿ ಸ್ಥಿತಿ ಸುಮಾರು ಕಂಪ್ನಿಗಳಲ್ಲಿ ನಾವು ಈ ಅಪರ್ಚುನಿಟಿ ಕಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಸೊ ಸಂಸ್ಥೆ ಇವತ್ತು ನಮಗೆ ಯಾವುದು ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಇಲ್ಲ, ನಿರೀಕ್ಷೆನೇ ಇಲ್ಲದೆ ಈ ರೀತಿಯ ಅವಕಾಶನ ನಮಗೆ ಈ ನ್ಯೂ ಯಂಗ್ ಸಂಸ್ಥೆ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟಿದೆ. ಇಂಥ ಒಂದು ಅವಕಾಶನ ಎಲ್ಲರೂ ಬಳಸ್ಕೊಂಡು ನ್ಯೂ ಯಂಗ್ ಸಂಸ್ಥೆನ ಕರ್ನಾಟಕದಾದ್ಯಂತ ತುಂಬಾ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಾಗಿ ಬೆಳೆಸ್ಬೇಕು ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ಇಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಇವಾಗ ಬಿಸ್ನೆಸ್ ಏನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ, ನಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ ಲಯನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಅಥವಾ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರು ರೀಜನಲ್ ಆಫೀಸನ್ನ ನಮ್ಮ ಬೆಂಗಳೂರಿಗೆ ತಂದು ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ನಿಮಗೆ ನೇರವಾಗಿ ಅವರು ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೂ ಸಿಗ್ತಾರೆ. ಸೊ ಮತ್ತೆ ನಮಗೆ ಬೇಕಾದಂತ ವ್ಯವಸ್ಥೆ ತುಂಬಾ ಹತ್ರದಲ್ಲಿ ಕೈಗೆಟ್ಕೋದ್ರೆ ರೀತಿಯಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ತಾವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಒಂದು ಸಂಸ್ಥೆನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿ ತುಂಬಾ ಇವತ್ತೇನು ಒಂದು ಕಾರನ್ನ ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ನಾವು ಪಡ್ಕೊಂಡಿದೀವಿ. ಅದೇ ರೀತಿ ಕರ್ನಾಟಕದಾದ್ಯಂತ ಎಲ್ಲ ಇರ್ತಕ್ಕಂಥ ಲೀಡರ್ಸು ಕೇವಲ ಒಂದು 3ರಿಂದ 4 ತಿಂಗಳಲ್ಲಿ ಸಿಲ್ವರು, ಗೋಲ್ಡ್ ಈ ರೀತಿಯ ರ್ಯಾಂಕ್ ಅನ್ನ ಅಚೀವ್ ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲರೂ ಪಡ್ಕೋಬೇಕು. ಹಾಗೇನೆ ಈ ಒಂದು ಸಂಸ್ಥೆನಲ್ಲಿ ಒಂದು ಶ್ರದ್ಧೆ ಮತ್ತೆ ಭಕ್ತಿ ಅಥವಾ ಒಂದು ಶ್ರಮ ವಹಿಸಿದ್ರೆ ಪ್ರತಿಫಲ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟು ಇವತ್ತು ಪ್ರೂವ್ ಮಾಡಿದೆ. ಸೊ ಇವತ್ತು ಇಂಥ ಒಂದು ಅವಕಾಶ ಸೊ ನನ್ನೊಬ್ಬನಿಗೆ ಅಲ್ಲ, ಕರ್ನಾಟಕದಾದ್ಯಂತ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಲೀಡರ್ಸ್ ಬೇಕಾದಷ್ಟು ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿರ್ಬೋದು. ಇಂಥ ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ಯಾಕೆಂದ್ರೆ ಈ ಸಂಸ್ಥೆ ಈ ಒಂದು ಸಮಾಜಕ್ಕೆ ನಾವು ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಕಲ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ, ಆರೋಗ್ಯ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಕಲ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಆದಾಯ ಗಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದಾಯ ಗಳಿಸೋದ್ರ ಜೊತೆಗೆ ಈ ರೀತಿ ಸನ್ಮಾನಗಳನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾವು ಪಡ್ಕೋತಾ ಇದೀವಿ. ಇವತ್ತು ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, ಇವತ್ತು 10ರಿಂದ 12 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕಾರನ್ನ ನಾವು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಫುಲ್ಲಿ ಪೇಯ್ಡ್ ಕಾರನ್ನ ಸಂಸ್ಥೆ ಕೊಡ್ತಾ ಇದೆ. ಸೊ ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮು ನಾನು ನೆಟ್ವರ್ಕ್ ಇಂಡಸ್ಟ್ರಿನಲ್ಲಿ ಈ ರೀತಿಯ ಒಂದು ಅಚೀವ್ಮೆಂಟ್ ಅನ್ನ ಮಾಡಿ ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ನಾವು ಪಡ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಇದೇ ಮೊದಲಾಗಿದೆ. ಸೊ ಸ್ನೇಹಿತರೆ, ಇಂಥ ಒಂದು ಅವಕಾಶ ಎಲ್ರಿಗೂ ಇದೆ. ಕರ್ನಾಟಕದಾದ್ಯಂತ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನ್ಯೂ ಯಂಗ್ ಲೀಡರ್ಸು ಈ ಅವಕಾಶವನ್ನು ಬಳಸ್ಕೊಳ್ಳಿ. ತಮ್ಮ ಶ್ರಮ ಮತ್ತೆ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಈ ಸಂಸ್ಥೆಗೆ ಕೊಟ್ರೆ ನೀವು ಸ್ವಾಸ್ಥ್ಯ ಸಮಾಜ ಮತ್ತೆ ಸ್ವಾಸ್ಥ್ಯ ಇದನ್ನ ಪಡ್ಕೋಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ಇಂಥ ಒಂದು ಅಂದ್ರೆ
ಈಗ ನಾವು ಆರೋಗ್ಯ ಮತ್ತೆ ಭಾಗ್ಯವನ್ನು ಒಟ್ಟಿಗೆ ಪಡ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ಒಂದು ಅವಕಾಶ. ಹಾಗೇನೆ ನಿನ್ನೆ ಸಹ MD ಅವರು ಅಯನೈಸರ್ ಇದನ್ನ ಬ್ರಾಂಚ್ನ ಇಲ್ಲಿ ರೀಜನಲ್ ಆಫೀಸಲ್ಲಿ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅದ್ರ ಬಗ್ಗೆ ಇವತ್ತು ಮಾಹಿತಿ ಸಿಗುತ್ತೆ ನಮಗೆ. ಸಾಕಷ್ಟು ಇದನ್ನು ಸಹ MLM ಅಥವಾ ಮಲ್ಟಿ ಲೆವೆಲ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಲ್ಲಿ ತರೋರಿದ್ದಾರೆ. ಈ ಮಾಹಿತಿನ ಇವತ್ತು ನಮಗೆ ತಿಳಿಸ್ತಾರೆ. ಸೊ ತಾವೆಲ್ಲ ಈ ಒಂದು ಮಾಹಿತಿನ ತಿಳ್ಕೊಂಡು ಅದನ್ನು ಸಹ ಪ್ರಮೋಟ್ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಂದೇ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಇವತ್ತು ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರು ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ, ನಮಗೆ ಸುಮಾರು 100 ಜನ ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಒಂದು ಪಣ ತೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಿಂದ 25 ಜನ ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ತಾವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಒಂದು ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಮತ್ತೆ ಅಯನೈಸರ್ನ ಸೇಲ್ ಮಾಡುವ ಮೂಲಕ ತಮ್ಮೆಲ್ಲರ ಬಾಳನ್ನ ಬೆಳಗುವಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ರೂಪಿಸ್ಕೊಳ್ಳಿ. ತಾವೆಲ್ಲರೂ ಸಹ ಇವತ್ತು ಒಂದು ಅನ್ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಸೂತ್ರನ ನಮ್ಮ ಸಂಸ್ಥೆ ಅಳವಡಿಸಿದೆ. ಇಂತಹ ಒಂದು ಸೂತ್ರ ಈ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲೂ ಇಲ್ಲ. ಈ ಸೂತ್ರವನ್ನ ನಾವು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸೂತ್ರವನ್ನ ಅಳವಡಿಸಿಕೊಂಡಿದ್ದೆ. ಆದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ರು ಇಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಸಾಧನೆ ಮಾಡ್ಬೋದು, ಒಳ್ಳೆ ಕೋಟ್ಯಾಧೀಶರು ಆಗ್ತಕ್ಕಂಥ ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ಇದೆ. ಸ್ನೇಹಿತರೆ, ಕೇವಲ 10 ತಿಂಗಳ ಹಿಂದೆ ನಾನು ಸಹ ಜಸ್ಟ್ ಎಂಟ್ರಿ ಆಗಿ ಈ ಬಿಸ್ನೆಸ್ ಅನ್ನ ಮಾಡುವಾಗ ಸಾಕಷ್ಟು ಅಡೆತಡೆಗಳು ಬಂತು. ಅಂತಹ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಹಂತವಾಗಿ ನಾವು ಬೆಳೀತಾ ಬಂದ್ವಿ. ಜನಗಳಿಗೆ ಇದನ್ನ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ತಿಳಿಸ್ತಾ ಹೋದ್ವಿ. ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನ ಇವತ್ತು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಸಪ್ಲೈನೇ ಮಾಡಕ್ ಆಗ್ತಿಲ್ಲ. ಇವತ್ತು ನೋಡಿ, ನಮ್ಗೆ ನಮ್ಮ ಟೀಮ್ಗೆನೆ ಇವಾಗ ಒಂದು 4 ರಿಂದ 5 ಸಾವಿರ ಪೌಚಸ್ ಬೇಕಾಗಿತ್ತು. ಈಗ 2 ವಾರಗಳ ಹಿಂದೆ ಈಗ 2 ರಿಂದ 2.5 ಸಾವಿರ ಪೌಚಸ್ ಬಂದಿದೆ. ಸೊ ಇನ್ನೂ ಸಹ ಸಾಕಷ್ಟು ಡಿಮ್ಯಾಂಡ್ ಇದೆ. ಸೊ ಇಂಥ ಒಂದು ಡಿಮ್ಯಾಂಡ್ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಡಕ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲೂ ಇಲ್ಲ. ಬೇರೆ ಸಂಸ್ಥೆಗಳು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೆ, ಅವ್ರು ಏನಿದ್ರು ಇದನ್ನ ಫೋರ್ಸ್ ಮಾಡಿ ವ್ಯಾಪಾರ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಒಂದ್ಸರಿ ನಾವು ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ನ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಯಾರಿಗಾದ್ರೂ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಎಷ್ಟು ಕಾತರವಾಗಿ ಇದನ್ನ ಕಾಯ್ದು ತಗೊಳ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಕಾದು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ಇಂಥ ಒಂದು ಒಳ್ಳೆ ಪ್ರಾಡಕ್ಟ್, ಒಳ್ಳೆ ಸಂಸ್ಥೆ. ತಾವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಒಂದು ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿ ನೀವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಕರ್ನಾಟಕದಾದ್ಯಂತ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆರೋಗ್ಯದೊಂದಿಗೆ ಭಾಗ್ಯವನ್ನು ಪಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನನಗೆ ಭಾಗವಹಿಸಿ ಇಷ್ಟೊತ್ತು ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಲಯನ್ ಅಕಾಡೆಮಿ ಹಾಗೆ ನನ್ನ ಎಲ್ಲ ಸ್ನೇಹಿತರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನನ್ನನ್ನ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಚಕ್ರವರ್ತಿ ಅವರಿಗೆ, ವಿಜಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಹಾಗೆ ಎಲ್ಲ ಸಹೋದ್ಯೋಗಿಗಳಿಗೆ ವಂದಿಸುತ್ತಾ ಈ ಒಂದು ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ, ಜೈ ಕ್ಯೂರ್ ಸರ್. ಎಸ್ ಸರ್, ಜೈ ಕರ್ನಾಟಕ ಹೇಳಿದಿರಾ. ಜೈ ಕನ್ನಡ ತಾಯಿ ಸರ್, ಜೈ ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ. ಎಸ್ ಸರ್, ನಿಮ್ದು ಆಲ್ರೆಡಿ ಮೈಕ್ ಮ್ಯೂಟ್ ಆಗಿದೆ. ಓಕೆ, ಜೈ ಕನ್ನಡ కస్తూరి, జై కన్నడ తాయి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్. సో సార్ చెప్పిందంతా మనం తెలుగులోకి అనువదించలేమండి, ఎందుకంటే చాలా టైం అవుతుంది. అసలు ఫెంటాస్టిక్ అండి వీళ్ళ జర్నీ. చెప్తూ ఉంటే అసలుకి అద్భుతాలు సృష్టించిన దాంట్లో వీళ్ళందరూ కూడా. అందుకనే ఈ రోజు అచీవర్ స్టాక్ అండి. అసలుకి మొదట్లో నుంచి వాళ్ళకి చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకి రహదారి పడిపోయింది. రహదారి లేనప్పుడు వీళ్ళు రహదారిని సృష్టించిన మహనీయులు వీళ్ళందరూ. ఎనీవే గ్రేట్. మరి నెక్స్ట్ ఇంకొక లీడర్ ని నేను ఇప్పుడు తెలంగాణ నుంచి తీసుకొని వస్తానండి. తెలంగాణ నుంచి నేను ఇప్పుడు మీ అందరి ముందుకు తీసుకొని రాబోతున్నాను. తమిళనాడు అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి యాజ్ ఏ ప్లాటినం గా. అయితే నేను ఆయన్ని ఇలా పిలవడానికి ఇష్టపడతాను. ఒక్కసారి ఇలా పిలుస్తాను. నా పేరు లక్కీ, నేను లక్కీ, నాకు ఈ అవకాశం దొరకడమే లక్కీ అంటూ మన సంకల్ప బలం గొప్పదైతే యూనివర్సే మనకి ఆ బలాన్ని చేకూరుస్తుందని బలాన్ని నమ్మి మొదట్లో తమిళనాడులో యార్కాడ్ ప్రోగ్రాం మొదలుకొని యూనివర్స్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దేశం మొత్తం పంచుతాను అంటూ ఈ అవకాశం ఒక అద్భుతం, ఈ ప్రోడక్ట్ ఒక అద్భుతం, ఈ కంపెనీ ఒక అద్భుతం, నేనే ఒక అద్భుతం అంటూ ఆయన 60 సంవత్సరాలు నిండిన ఒక రిటైర్మెంట్ లైఫ్ ని ఈ మన న్యూ ఇంగ్ లోకి వచ్చిన తర్వాత చిన్న కుర్రాళ్ళలాగా 16 సంవత్సరాల కుర్రాళ్ళలాగా మారిపోయి, ఎప్పుడు ఆయన చెప్పే మాటలు 3 ఉంటాయండి. కనబడాలే, వినబడాలే, నిలబడాలే అనే ఈ నినాదంతో తను ఎప్పుడు కనబడుతూ, ఎప్పుడు అందరికీ ఇలాగా వినబడుతూ, ఒక లీడర్ లాగా నిలబడి ప్రతి మీటింగ్ లో కూడా తను
ఏదో ఒక రకంగా ఫిజికల్ మీటింగ్ లో కూడా తనదైన శైలిలో తన మాటలతో టీం ని మొత్తం హోరెత్తించే వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపి అద్భుతమైన రీతిలో రెట్టింపు చేసి అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచి ఈ రోజు తెలంగాణ మొత్తానికి ఒక అచీవర్ గా నిలబడి తను తెలంగాణ టైగర్ లా గర్జిస్తూ ముక్కవోని దీక్షతో ఆయన విజయం వైపుకు సాధించి అద్భుత విజయాల్ని సాధించి ఆహాహాహా మహిళలే మహారాణులు మహిళా మనులు అంటూ వారిలో కూడా వాళ్ళలో ఉన్న శక్తిని బయటికి తీసి వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఎంతో మందిని సక్సెస్ చేస్తూ తను సక్సెస్ దిశలో ముందుకు సాగుతూ ఈ రోజు మనందరి ముందుకు తెలంగాణ మొత్తానికి ముద్దు బిడ్డలాగా గర్జించే సింహంలాగా మనందరి ముందుకు రాబోతున్నారు ప్లాటినం ర్యాంక్ అచీవర్ లక్కీ సత్తయ్య సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. రవిచంద్ర సార్, మనీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. రండి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మనీ మార్నింగ్. ఎందుకంటే మేము మనీ మార్నింగ్ ఎందుకు చెప్తామంటే మేము నేర్చుకున్న మా కోచ్ మాకు నేర్పింది మనీ మార్నింగ్. మనం డబ్బుతోనే ముడిపడి ఉంది జీవితం. ఏది కాని డబ్బు ఉంటేనే ప్రతిదీ, డబ్బు ఉంటేనే ఈ చెట్టు, డబ్బు ఉంటేనే ఈ హోటల్, డబ్బు ఉంటేనే ప్రతిదీ. కాబట్టి మేము నేర్చుకున్న దాని ప్రకారం మనీ మార్నింగ్. ఎందుకంటే పొద్దున్నే మనం చెప్పేది మనీ మార్నింగ్ చెప్తాం. సో దీన్ని కొంత ఎవరు ఈ మనీ మార్నింగ్ ఏంది, గుడ్ మార్నింగ్ అంటారు, గ్రేట్ మార్నింగ్ అంటారు, సక్సెస్ మార్నింగ్ అంటారు కదా అనేది ఉంటది. ఓకే, నేను మాత్రం మొదటి నుంచి కూడా ఎందుకంటే ఈ రోజు దానికి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనేది నేను చెప్తా ఉన్నా. మనీ మార్నింగ్ ఇస్ ద మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ ఇస్ ద గాడ్, ఇస్ ద వండర్స్, ఇస్ ద యూనివర్స్. ఎందుకంటే ఈ డబ్బే మన అందరినీ నడిపిస్తుంది, ఈ కంపెనీలను నడిపిస్తుంది, ప్రొడక్ట్ నడిపిస్తుంది, ఆరోగ్యాలను నడిపిస్తుంది, ఐశ్వర్యాలను నడిపిస్తుంది, సమస్త విశ్వాన్ని మొత్తంగా ఏలుతుంది డబ్బే. మనీ మార్నింగ్ చెప్తాం. థ్యాంక్ యూ. అందరూ నా గొప్ప ఇంట్రడ్యూసర్ కుదూర్ శ్రీనివాస్ సార్, డైమండ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను డెవలప్మెంట్ లో ఈ రోజు ఈ స్టేజ్ లో ఒక ప్లాటినం ర్యాంక్ లో ఉండి ఈ రోజు కూడా నేను కర్ణాటకకి ఇది రెండోసారి రావడం. నన్ను గత 2 నెలల కింద కూడా కర్ణాటకకి తీసుకొచ్చి అవార్డు ప్రదానం చేయించింది కూడా లయన్ ప్రసాద్ సార్. ఈ రోజు సార్ రీజనల్ ఆఫీస్ ఓపెనింగ్ కి మమ్మల్ని అందరినీ దాదాపు 300 పైన మందిని ఇక్కడికి ఇన్వైట్ లీడర్లను సౌత్ ఇండియా నుంచి ఇక్కడికి పిలిచి ఒక గొప్ప ఈవెంట్ చేసి ఒక 5 స్టార్ హోటల్లో ఒక 300 మందితో ఓపెన్ టాప్, అంటే అక్కడ దానికి పైన స్లాప్ ఉండదు, నక్షత్రాలు మొత్తం మనం నక్షత్రాలకి ఉంటాం. ఆ నక్షత్రం అంటే యూనివర్స్ పవర్ లో కూర్చోబెట్టి మాకందరికి నిన్నటి రోజున మేనేజ్మెంట్ తో కంపెనీతో ఒక అవార్డు ప్రదానం చేయించి, అంటే కార్ గిఫ్ట్. మేమేం అడగల, మాకేం తెలియదు ఈ కంపెనీలో కార్లు ఇస్తుందని మాకెక్కడ తెలుసు, ఎవరికి తెలియదు. శ్రీనివాస్ సార్ అంటుండు అడగండి అమ్మైనా అన్నం పెట్టదు. కానీ న్యూయం కంపెనీ అడగకుండానే కార్లు అంటే 5 లక్షలు ఇవ్వచ్చు, 3 లక్షల కారు ఉంది, కొత్త కారు 8-10 లక్షలు ఉంది. కాదు, ఈ రోజు నాకిచ్చిన నా కారు విలువ 30 లక్షలు. 30 లక్షల కారు నిన్నటి రోజున నా పేరున రిజిస్ట్రేషన్ చేసి నాకు స్టేజ్ మీద ఇది ఇవ్వడం జరిగింది. ఎంత గ్రేట్ అంటారు దీన్ని. మేము అడిగామా? నా డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి, మీకు తర్వాత పోస్ట్ చేస్తా, గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. ఎందుకు అంటే కంపెనీ నన్ను ఇంత గొప్పగా చూసినప్పుడు కంపెనీ గురించి నేను మాట్లాడాల్సిందే, చెప్పాల్సిందే, నేను కనబడాల్సిందే, వినబడాల్సిందే. ఎందుకంటే తెలంగాణ నుంచి నన్ను గుర్తించి లయన్ ప్రసాద్ సార్ మేనేజ్మెంట్ తో మాట్లాడి, కుదూర్ శ్రీనివాస్ సార్ మేనేజ్మెంట్ తో మాట్లాడి, ఖాదర్ గారు నా గురించి మాట్లాడి, తెలంగాణలో ఒకడు కావాలి, ఒకడు ఉండాలి, వాడు మాట్లాడాలి, వాడు వినబడాలి, వాడు కనబడాలి, న్యూయం చరిత్ర రాయాలి, వాడు కాబోయే డైమండ్ లో ఉన్నాడు, రేపు కాబోయే డైమండ్ విత్ ఇన్ 1 or 2 months లో డైమండ్ కాబోతుంది. కాబట్టి అతను మనకు అవసరం, మన కంపెనీకి అవసరం. తెలంగాణ నుంచి నన్ను ఒక కెప్టెన్ గా, ఒక క్రికెట్ లో కెప్టెన్ గా ఎన్నుకునే విధంగా నన్ను ఎన్నుకొని నన్ను నిలబెట్టిన లయన్ సార్ కి నిజంగా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నేను సార్కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక రమణాశ్రీ, బెంగళూరులో రమణాశ్రీ అనేటువంటి ఒక 5 స్టార్ హోటల్,
అకామిడేషన్ నాకే కాదు, లీడర్లు అందరికి ఇచ్చారు. ఇక్కడ అందరు లీడర్లు ఇక్కడే ఉన్నారు, నేను కూడా ఇక్కడే ఉన్నా. ఒక్కసారి మీకు ఒక వ్యూ చూపిస్తా, ఇది ఒక్కసారి మీరు చూడండి. ఒక్కసారి ఇటు చూపి, కెమెరా ఇటు చూపి. నాకు ఇలా ఇటుకెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ తిరుగురా ఆయన గట్టురా. ఓకే, ఇక్కడ ఇది ఒక స్విమ్మింగ్ పూల్, ఇది ఒక 5 స్టార్ హోటల్. ఇది ఇస్ ద యూనివర్సల్ ప్లేస్, ఇట్ ఈస్ ద యూనివర్స్ ప్లేస్. ఈ యూనివర్స్ ప్లేస్ లో నుంచే నేను మాట్లాడుతున్నా. నాకు మాట్లాడాలి అంటే నాకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అవసరం, గాడ్ బ్లెస్సింగ్స్ అవసరం. ఎందుకు అంటే మన కంపెనీ, మన న్యూ యంగ్ నిలబడాలి, మన క్యూర్సెల్ ప్రభంజనం సృష్టించాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కడ ఎప్పుడు ఏ కంపెనీ సృష్టించని చరిత్ర మన న్యూ యంగే సృష్టిస్తుంది, మన క్యూర్సెల్ సృష్టిస్తుంది. ఇందులో నేనుండడం నా లక్కీ. నేను అందుకే లక్కీ సత్తయ్య గౌడ్ అని పెట్టిన. లయన్ సార్ ఎప్పుడు చెప్పినా ఎంత బాగా చెప్తాడో మీరు ఒక్కసారి చూడండి. నేను ఈరోజు ఈ ప్లేస్ లో ఉండి మాట్లాడే ఒక అదృష్టం నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకు అంటే దిస్ ఇస్ ద యూనివర్సల్ ప్లేస్, దిస్ ఇస్ ద యూనివర్సల్ ప్లేస్. నిన్నటి రోజు మేనేజ్మెంట్, సిఇఓ గారు, ఎండి గారు అందరి సమక్షంలో 300 మంది లీడర్స్, సౌత్ ఇండియా లీడర్స్, ఆల్ లీడర్స్, ఆంధ్ర తెలంగాణ టోటల్ గా కర్ణాటక, మనకు సంబంధించి తమిళనాడు నుంచి కూడా లీడర్స్ రావడం, ఇందాకనే మన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇది కేవలం నిన్నటి రోజున మీరు రూబీ ర్యాంకులో ఉన్నటువంటి రూబీ ర్యాంకర్ కూడా కార్ ఇవ్వడం, నిన్న సిల్వర్ ర్యాంకులో ఉన్న వ్యక్తికి కూడా కార్ ఇవ్వడం, ప్లాటినం ర్యాంకు నాకు ఇవ్వడం, డైమండ్ ర్యాంకులో ఉన్న కాదర్ సార్కి కూడా ఇవ్వడం, కంపెనీ ఒక్కో ర్యాంకుకు పరిమితం చెయ్యకుండా 4 రాష్ట్రాలను కలిపి 4 వ్యక్తులను సెలెక్ట్ చేసి, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. అంటే మొదలు పెట్టింది కంపెనీ. 100 రోజుల్లో లీగల్ అయిన తర్వాత, లీగల్ గా ప్రకటించిన 100 రోజుల్లో 4 మినిమం వాళ్ళ 1 కోటి రూపాయలు వాళ్ళ కంపెనీ నుంచి మేము ఏం చేస్తామో మా మీద నమ్మకం పెట్టి, లీడర్లు రిచ్ గా ఉండాలి, లీడర్లు డబ్బుల్లో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి కంపెనీ డిజైన్ చేసి కార్లు నాకు అందరికి ఇవ్వడం, నాకు ఇవ్వడం. ఐఎమ్ లక్కీ, అదృష్టం. లైన్ సార్కి సలాం సలాం సలాం. ఎన్నిసార్లు చెప్పిన తక్కువే. ఎందుకంటే మేనేజ్మెంట్ ను తానై ఒప్పించి రీజనల్ ఆఫీస్ తీసుకొచ్చిండ్రు ఇక్కడికి. తానే ఒక్కడై ఈరోజు అయనైజర్ ని కూడా మన కంపెనీ ప్యూర్ సేల్ తో పాటు మన కంపెనీలో ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రొడక్ట్. ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ తాగితే ఆరోగ్యంగా ఉంటాం, RO వాటర్ తాగితే అసిడిక్ వాటర్ అయిపోతుంది. 60 ఏళ్ళోడు బతకాల్సినోడు 30 ఏళ్ళకే అయిపోతుంది. ఎందుకంటే సమస్త రోగాలు చుట్టుముట్టి ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. రానున్న 2030 కల్లా ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడని వరల్డ్ వెల్త్ అసోసియేషన్ ఆల్రెడీ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితులు, ఆరోగ్యంగా జీవించే పరిస్థితులు మొత్తంగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు తాగే నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం, తినే ఫుడ్ కాలుష్యం, ఇన్ని కాలుష్యాలు. ఎక్కడ నువ్వు పట్టుకున్న రేడియేషన్ లో ఉన్నావు. ఏ రేడియేషన్? సెల్ ఫోన్ ఇక్కడే ఉంటది 24 గంటలు. సెల్ ఫోన్ రేడియేషన్ లో బతుకుతూ నేను ఆరోగ్యంగా ఉంటా, కుదరదు. కాబట్టి అన్నింటికి ఒక సొల్యూషన్. మనకేం సొల్యూషన్ ఉంది? మన క్యూర్ సెల్ ఉంది. నెక్స్ట్ ఏముంది? మనం తీసుకునేటువంటి వాటర్ కూడా ఇస్తే, నిజంగా చెప్తున్నా, న్యూ యంగ్ లో ఈ రోజు ఉన్న వాళ్ళు లీడర్స్, క్యాడర్స్ అందరూ లక్కీ, అదృష్టం. ఎందుకు అంటే మన ఆరోగ్యాల కోసం, మన సంపదల కోసం మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం, లయన్ సార్ తీసుకున్న నిర్ణయం అమోఘం, అద్భుతం. ఎందుకు అంటే మన గురించి ఎవరు పట్టించుకుంటారు? మన ఆరోగ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? ఏ దేవుడు వచ్చి పట్టించుకుంటాడో చెప్పండి మీరు. ఏదో వేడిగా వండుకోవడం, తినడం, కొంతవరకు ఆరోగ్య సూత్రాలు అందరం పాటిస్తున్నాం.
ముక్కుబాల్ రెడ్డి సార్ చెప్పినట్టుగా నిజంగానే పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం. కానీ పాటిస్తామా? 3 ఏళ్లతో తినగలుగుతామా? మన ఇంట్లో మనమే లైవ్ వాటర్ తయారు చేసుకొని తాగగలుగుతామా? ఓపిక లేదు మనకు, నిజాలే. కానీ క్యూర్ చేసుకోవడం ఎంత ఈజీ. సర్వ రోగ నివారణి, సంపూర్ణ ఆరోగ్యం, పైసే పైసా, ఒక్క చిన్న ప్రోడక్ట్ కదా. నన్నే కరోడుపతిని చేసింది ఈ కంపెనీ. ఒక రిటైర్డ్ పర్సన్, ఒక సింగరేణి రిటైర్డ్, గోదావరి కన్లో 40 సంవత్సరాలు పనిచేసి, నేను 40 సంవత్సరాల్లో దిగిపోతే ఎంత డబ్బు వచ్చిందో అది ఎంప్లాయీగా పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. దానికి డబల్ అమౌంట్ ఇప్పటికే నేను న్యూయంగ్లో తీసుకున్నా. నన్ను పని లేక లయన్ సార్ నన్ను గుర్తించలా, పని లేక నన్ను మేనేజ్మెంట్ గుర్తించలా. వీడు పనివాడు, వీడు అక్కడ పని దిగిండు, ఇక్కడ పని మొదలు పెట్టిండు అంటే వీడు పని మొదలు పెడితే పనిని ఆపడు. నిజంగా చెప్తున్నా, నన్ను గుర్తించినందుకు గాను రానున్న రోజుల్లో నా టీం కోసం, నా లీడర్ కోసం, వాళ్ళు తెలంగాణలో ఉండని, ఆంధ్రలో ఉండని, ఇంకెక్కడైనా ఉండని, వాళ్ళతో నేను జర్నీ చేస్తా. నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ఈ కార్ నా న్యూయంగ్ కంపెనీ కారు, సత్తయ్య కారు కాదు. సత్తయ్య కొనుక్కోగలుగుతాడు. నెక్స్ట్ ఇయర్ లో ఖచ్చితంగా 2026 నాదే. అక్కడ ఖచ్చితంగా నా డబ్బులతో నేను కొంటా. బెంజ్ కార్ ఖచ్చితంగా కొంటా, అది నా డబ్బుతో కొంటా. కానీ అది కొనడానికి మాత్రం ఈ కార్నే వాడుతా. కంపెనీని ఒక శక్తివంతంగా ఒక రేంజ్ లో ఉంచుతా. అది యూనివర్స్ లో మన కంపెనీ ఉండాలా, మన ప్రొడక్ట్ ఉండాలా, మన న్యూయంగ్ ఉండాలా, మన అయనైజర్ ఉండాలా. దాన్ని ఈ రోజు ఇంకా పూర్తి డీటెయిల్స్ రాబోతున్నాయి. ఈ రోజు పూర్తి డీటెయిల్స్, ఈ రోజు కూడా కశ్యప్ తోని మాకు అందరికి 300 మందికి దాదాపు 9 o'clock నుంచి 5 o'clock వరకు ఒక 5 star హోటల్లో మాకు ఒక మంచి ట్రైనింగ్ ఉంటుంది. అందులో కంపెనీ అప్డేట్స్ కూడా వస్తాయి. కంపెనీ అప్డేట్స్ చాలా వెయిట్ చేయండి మీరు. అసలు ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉంటది. మెరాకిల్స్ సృష్టిస్తుంది కంపెనీ. మనం ఊహించాం. ఏ కంపెనీ కానీ ఉన్నది ఉన్నట్టే ఉంటది, ఉన్నట్టే ఊడిపోతుంది. అరే ఉండే కంపెనీ, పెరుగుతున్న కంపెనీ, పెరగబోతున్న కంపెనీ, ఈ కంపెనీలో సునామీ సృష్టించాలంటే అది మనకే సాధ్యం. నేను అంటున్నా, తెలంగాణలో మీరు రండి, తెలంగాణ కేక ఉందో చూపిద్దాం. అట్లని చెప్పి ఆంధ్ర తక్కువ కదా, ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళం అందరం ఒకటే, మనందరం కలిసే విజయం సాధిస్తాం. నాకెందుకంటే నా టీం ఈ రోజు తెలంగాణ కంటే ఎక్కువ నాకు ఆంధ్రలోనే ఉంది. మరి నేను తెలంగాణలో ఉన్నా కాబట్టి తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు అందరూ సమానమే, అందరు మానవులే, అందరూ. ఎందుకంటే ఈ తేడాలు లేవు, నాకైతే ఆ తేడా లేదు. నెట్వర్క్ లో అలాంటి తేడా ఎప్పుడు కూడా ఉండదు. నేను న్యూయంగ్ని ఎంత అంటే, నన్ను ఎంతగా ప్రేమిస్తానో, నేను ఎంతగా నా న్యూయంగ్ని ప్రేమిస్తానో, నన్ను ఎంత ప్రేమిస్తానో నా న్యూయంగ్ని అంత ప్రేమిస్తా. యూనివర్సల్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నా టీంలు డెవలప్ అవ్వాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాలను నేను ప్రేమిస్తా, అన్ని దేశాల ప్రజలను ప్రేమిస్తా, ప్రతి ఒక్క ప్రజని ప్రేమిస్తా, ప్రతి లీడర్. ఎందుకంటే నాకు 4 కంట్రీల్లోకి నా బిజినెస్ వెళ్ళింది, 4 స్టేట్లలో నా బిజినెస్ ఉంది. ఇప్పుడు 20 జిల్లాల్లో నా టీం ఉంది. నాటే జోక్, 50 నుంచి 60 వేల టీం దాటిపోయింది ఇప్పటికే. ఇంకా వీళ్ళను డెవలప్ చేయడానికి నా వంతుగా నేను వస్తున్నా. మన ఊరికి వస్తున్నా, మన హైదరాబాద్కి వస్తున్నా, మన కరీంనగర్కి వస్తున్నా, నేను తిరుపతికి వస్తున్నా, నేను విజయవాడకు వస్తున్నా, నేను ఎక్కడికైనా వస్తున్నా. నేను మీతో ఉంటా 24 గంటలు, 24/7 మీతో ఉంటా, టీంతో ఉంటా, కంపెనీతో ఉంటా. నా సేవలు కంపెనీకి ఉపయోగపడేటట్టుగా నేను పూర్తిగా ఉపయోగపడతానని చెప్పి మీ అందరికి విన్నవిస్తున్నా. ఒక గొప్ప అవకాశం. ఇంతసేపు నా మాటలు మీరు అందరూ విన్నందుకు విశ్వసించండి. సునామీ సృష్టిద్దాం. 2026 టార్గెట్ లో ఎవరైతే కోటీశ్వర్లు కావాలనుకుంటుర్రో రండి. ఇప్పటికే నా టీంలో వివిధ ర్యాంకుల్లో ఉన్న నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సిల్వర్స్ ఉన్నారు, రూబీ ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, ఇంకా రేపు కాబోయే డైమండ్స్ కూడా ఉన్నారు. అందరూ రండి, అందరం కలిసి విజయం సాధిద్దాం. జై సార్, జై మేనేజ్మెంట్, జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీళ్ళందరినీ ఒకసారి దించు, లొకేషన్ దించు, అందరు దించు ఒకసారి లొకేషన్, అద్భుతం లొకేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
లక్కీ సార్, లక్కీ సార్, థ్యాంక్ యూ మీరంటే ఒక్కరు కాదు, మీరంటే సైన్యం. ఆ సైన్యాన్ని చూపించారు సార్ Yes. మీరు. మీరంటే ఒక సైన్యం. థ్యాంక్ యూ. ఎస్ సార్. సూపర్ సార్, సూపర్, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. వాట్ ఏ వండర్ఫుల్ స్పీచ్ సార్ మీది. నిజంగా అసలుకి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. రైట్ అండి, దిస్ ఈస్ టైమ్ ఫర్ ఇంకా మనము నెక్స్ట్ అచీవర్ మనకి డైమండ్ సార్. అబ్బా ఈయన్ని పిలవాలంటే నాకు నిజంగా ఎంత ఐ ఫీల్ రియల్లీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటానండి. ఇలాంటి అవకాశం, ఇలాంటి మనకు గొప్ప గొప్ప లీడర్లు పిలిచే అవకాశం, మన దగ్గర ఉన్న డైమండ్స్ ని పిలిచే అవకాశం, మన దగ్గర ఉన్న డైమండ్స్ డబుల్ డైమండ్ పిలిచే అవకాశం నాకు దొరికినప్పుడల్లా నిజంగా నాకు ఆనందం ఒకంత కాదు, అసలు పొంగిపోతూ ఉంటుంది. అలాంటి గ్రేట్ పర్సన్ ని ఇప్పుడు మన ముందుకు పిలవబోతున్నాను. ఎస్, ఈయనకు కూడా ఒక చిన్న మాట చెప్పి పిలుస్తానండి. దైవం మానుష రూపేణ అని మన లయన్ సార్ రూపంలో ఆయన చెప్తూ, అన్న చెప్పిన మాటల ఆయన పాలిట లయన్ సార్ రూపంలో ఆయన బాట చూపిన వెంటనే అందులో ఆయన పరుగులు పెట్టే వేగంతో రివ్వున విజయం వైపు దూసుకు వెళ్తూ, మనం ఎవరైతే జగన్నాథ రథ చక్రాలని అనుకుంటూ ఉంటామో, జగన్నాథుడే మన లయన్ సార్ అయితే దానికి 2 రథ చక్రాలు ఉంటాయండి. అందులో ఒకటి బ్యాచ్ 1 లీడర్ గా మన కుదురు శ్రీనివాస్ సార్ అయితే, బ్యాచ్ 2 లీడర్ కి ఇప్పుడు మనం చెప్పబోయే మన క్యూర్సెల్ ఖాదర్ సార్. అబ్బబ్బబ్బబ్బా, ఆయన పేరుని ఏదైతే మనకి కంపెనీలో ద బెస్ట్ ప్రొడక్ట్ అని దాన్ని అనుకుంటూ ఉన్నామో, ఆ ప్రొడక్ట్ క్యూర్సెల్ అనే పేరునే తన ఇంటి పేరుగా చేసుకుని క్యూర్సెల్ ఖాదర్ గా మనందరి ముందుకు అప్పుడెప్పుడో కాదండి, మొదట్లో ఎవరైనా ఏమీ లేకుండా వచ్చే వాళ్ళే అయితే అప్పుడు ఆయన విజయం వైపు దూసుకు వెళ్తూ ఇప్పుడు మన ముందరికి ఒక డైమండ్ గా వా 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 ఆయన చెప్పే శుక్రవారం నాదంటూ ఆయన డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ లో ఎలాంటి ఆయన ఇది మాటలు ఉంటాయంటే, బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ అయినా సరే సొగసైన, మృదువైన, చక్కటి, అద్భుతమైన తెలుగునే ఆశ్చర్యపరిచేంత తెలుగు, చక్కటి తెలుగుతో ఉచ్చారణ మొదలుపెట్టి తేనెలకే తెలుగు మాట్లాడుతూ అందరి మెదుళ్ళకి పదును పెడుతూ అందరి మనసుల్లో ఒక చక్కటి స్థానాన్ని పదిలం చేసుకున్న మన అందరి డైమండ్ క్యూర్సెల్ ఖాదర్ సార్ ని నిజంగా మనస్ఫూర్తిగా నమస్సుమాజలు తెలుపుతూ ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్, క్యూర్సెల్ ఖాదర్ సార్ యాజ్ ఎ డైమండ్ ర్యాంక్ అచీవర్. ఈ రోజు అచీవర్ స్టాక్ లో మీ టైం స్టార్ట్ అయింది సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా 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 అద్భుతమైన వెల్కమ్ చెప్పినందుకు మన రవిచంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ డియర్ లీడర్స్. ఎస్ డియర్ లీడర్స్, గ్రేట్ మార్నింగ్. నిజంగా ఎంత గ్రేట్ మార్నింగ్ అనేది ఇప్పుడు మాట్లాడిన ఆ ముగ్గురు అచీవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అచీవర్స్ యొక్క మాటలను బట్టి, వారి మనసులో ఉన్న ఇంటెన్షన్ బట్టి, భాష అర్థం కాకపోయినా వారి యొక్క భావాన్ని బట్టి, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ని బట్టి, ఎగ్జైట్మెంట్ బట్టి, ఆనందాన్ని బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకునే ఉంటారు. నిజంగా అంతటి గ్రేట్ మార్నింగ్ ఈరోజు. డియర్ లీడర్స్, నిజంగా అంటే ఒక అచీవర్ స్టాక్ లో మాట్లాడడము అనేది నాకు అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా 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 రోజుల తర్వాత, నెలల తర్వాత, రోజులు కాదు ఎన్నో నెలల తర్వాత నాకు అచీవర్ స్టాక్ లో మాట్లాడడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ రోజు నేను అచీవర్ గా ఉన్నానంటే ఆరంభంలో నిజంగా చెప్తున్నాను చూడండి, సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ కి పూర్వం మన పరిస్థితి అనేది, మిడిల్ క్లాస్ పరిస్థితి అనేది ఎలా ఉంటుందో మీరందరికీ తెలిసినదే. బయట ప్రైవేట్ అప్పులు, ప్రైవేట్ సంస్థల్లో అప్పులు, బ్యాంకుల్లో అప్పులు, చాలని జీతం, ఆర్థిక అవస్థలతో కూడిన మధ్యతరగతి జీవితం. దాదాపు నాదే కాదు, ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి కూడా అందరిది ఇదే ఉంటుంది డియర్ లీడర్స్. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఎస్, నాకు కూడా దాదాపు హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీలో దాదాపు నాకు 20 సంవత్సరాల అనుభవం అనేది ఉంది. అయినా సరే మనకి ఏంటంటే ఇలాంటి పరిస్థితులు అనేది ప్రతి మధ్యతరగతి జీవితంలో ఉంటాయి. అదే పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో నాకు ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎవరి ద్వారానూ కాదండి, ద గ్రేట్ లయన్ ప్రసాద్ గారి ద్వారా వచ్చింది. వచ్చి న్యూయింగ్ ఆపర్చునిటీ గురించి, క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి నాకు చెప్పారు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం, ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత.
మరి ఆయన చెప్పిన వెంటనే దాన్ని స్టడీ చేసిన తర్వాత వెంటనే మరి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చలవతో, ఆయన దీవెనలతో, ఆయన గైడెన్స్‌లో, ఆయన సహకారంతో దినదిన ప్రవర్ధమానం చెందుతూ 1 వీక్‌లో 1 స్టార్, 1 మంత్‌లో 2 స్టార్, తర్వాత 3 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం అండ్ ఫైనల్లీ డైమండ్. ఒక డైమండ్‌గా నేననేది అచీవ్‌మెంట్ అనేది చేయడం అనేది జరిగింది డియర్ లీడర్స్. ఇది ఒక అద్భుతం. నిజంగా సత్తయ్య గౌడ్ గారి మాటలు నాకు బాగా నచ్చుతాయి. నేనొక అద్భుతం, కంపెనీ ఒక అద్భుతం, ప్రొడక్ట్ ఒక అద్భుతం, లయన్ ప్రసాద్ గారు ఒక అద్భుతం. ఇలాగా టీమ్ ఒక అద్భుతం అని చెప్పేసి నిజంగానే అద్భుతం. మామూలు అద్భుతం కాదండి. దీనికి ఈ సక్సెస్‌కి ఈరోజు నేను ఒక సక్సెస్‌ఫుల్ స్పీకర్‌గా, అచీవర్ స్టాక్‌లో మాట్లాడడానికి నిజమైన కారణం ఎవరైనా ఉన్నారంటే నా అద్భుతమైన టీమ్ పార్ట్నర్స్ డియర్ లీడర్స్. నా అద్భుతమైన టీమ్ పార్ట్నర్స్. షేక్ మీరావలి గారు, లీలా వెంకట్ గారు, గ్లోబల్ స్టార్ సెంథిల్ కుమార్ గారు, నిమ్మల సురేష్ గారు, వడ్డే పులికొండ గారు, రామారావు గారు, లక్ష్మణ్ గారు, సుల్తాన్ గారు, ముకుందరావు గారు మరియు సమస్తం ఎంటైర్ నా టీమ్ లీడర్స్, నా టీమ్ లెజెండ్స్ వారే కారణం. వారందరికీ కూడా నేను ఈ సభాముఖంగా, జూమ్ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా ఎంటైర్ టీమ్‌కి, అంతేకాకుండా ఎంటైర్ లైఫ్ లైన్స్, ఎంటైర్ లయన్స్ టీమ్‌కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను డియర్ లీడర్స్. అంతకంటే ఎక్కువ ముఖ్యంగా లయన్స్ యూనివర్సిటీలో ప్రెజెంటర్స్ అండ్ ప్రొఫెసర్స్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం. వీరందరూ కూడా నా ఈ విజయానికి కారణం, నా ఈ అచీవ్‌మెంట్‌కి కారణం. వారందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ మై బ్రదర్, మై కుదురు శ్రీనివాస్, మై డైమండ్. సో, అతనికి కూడా నా బ్రదర్‌కి కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను డియర్ లీడర్స్. అంతేకాదు ఈరోజు నేను ఈ అచీవర్‌గా ఉన్నాను అంటే దానికి కారణం ఒక సంస్థ అంటూ ఉండడం. ఆ సంస్థే లేకపోతే మనమెవ్వరము ఇలా కలిసేవాళ్ళమే కాదు. మన అచీవ్‌మెంట్‌లు ఉండేవి కాదు. అటువంటి ఒక అద్భుతమైన న్యూ యంగ్ కంపెనీ మేనేజ్‌మెంట్‌కి నా యొక్క కృతజ్ఞతలు వందల కృతజ్ఞతలు. అండ్ డియర్ లీడర్స్, ఫైనల్లీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అప్లైన్ అంటే ఎలా ఉండాలి? ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి? ఒక సహకారం చేసి ఒకరిని పైకి తీసుకురావాలంటే ఒక లీడర్‌ని పిక్ చేసి గుర్తించి వీళ్ళు బాగా కష్టపడుతున్నారు, వీరు బాగా ఎఫర్ట్ ఇస్తున్నారు, వీళ్ళు బాగా కమిట్ అవుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి వారిని ఎలా ముందుకు తీసుకురావాలి అని తీసుకొనొచ్చే నా గురువు, నా దైవం, నా మెంటర్, మై బ్రదర్ అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ డియర్ లీడర్స్ ద గ్రేట్ లయన్ ప్రసాద్ గారు ఈ విజయానికి కారణం. నిజంగా అంటే ఆయనకి ఎన్ని కోట్ల కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అండ్ డియర్ లీడర్స్, మరి ఈ విజయం సాధించిన తర్వాత గత సెప్టెంబర్ గురించి నేను చెప్పాను. ఎలా ఉన్నాయి చాలిచాలని బతుకులు, చాలిచాలని జీవితాలు. ఎవరైనా పిల్లలు ఏదైనా కోరారనుకోండి, సరే చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చూద్దాం, లేదా సంక్రాంతి హాలిడేస్‌లో చూద్దాం, లేదా సమ్మర్ హాలిడేస్‌లో చూద్దాం. అంటే పోస్ట్‌పోన్‌మెంట్ అండి. ప్రతి మధ్యతరగతి జీవితంలో జరిగేదంటే పిల్లలు ఏదన్నా గాని ఎక్కడికైనా ఇలా వెళ్దామని కోరుకున్నా కూడా పోస్ట్‌పోన్. అది జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా కోరుకున్నా కూడా, ముఖ్యంగా జీవిత భాగస్వాములు స్త్రీలైతే కోరుకునేది ఏంటండి? ఫస్ట్ కోరుకునేది బంగారం. సెకండ్ కోరుకునేది టైం, స్పెండింగ్ క్వాలిటీ టైం. అంటే ఒక టైంని ఇద్దరు కలిసి మనం గడుపుదాం ఎక్కడైనా అని చెప్పి, ఫ్యామిలీతో గడుపుదామని చెప్పేసి టైంని కోరుకుంటారు. ఫస్ట్ కోరుకునేది బంగారం, రెండోది టైంని కోరుకుంటారు. చాలా మంది, అందరూ అని చెప్పడం లేదు, చాలా మంది జీవిత భాగస్వాములు. మరి ఇక్కడ బంగారం బంగారమా? అయ్య బాబోయ్! నెక్స్ట్ ఇయర్ చూద్దాం. పిల్లలు కోరింది చేసినట్లయితే అదే జీవిత భాగస్వామి కోరికలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వాటినైతే మనం ఏం చేసేవాళ్ళం? నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత, బోనస్ వచ్చిన తర్వాత, లేదా లోన్ వచ్చిన తర్వాత, ఇప్పుడున్న ఆల్రెడీ తీసుకున్న లోను మనకి వెంటనే మనకు డబ్బులు దొరకవు. మళ్ళీ ఒక 6 నెలలు, 1 ఇయర్ పోతే ఆ లోన్‌ని రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ కొంచెం డబ్బులొస్తాయి. అప్పుడు చూద్దాం అని చెప్పేసి మనం వచ్చేసి వాళ్ళని పోస్ట్‌పోన్. ఇంకా కొన్నైతే ఎక్కడికైనా టూర్‌కి వెళ్దాం, ఎక్కడికైనా పిలుచుకొనెళ్ళు. పెళ్లి అయినప్పుడు చెప్పావు. ఏమి
ఎక్కడికైనా తీసుకెళ్తాను, పలానా చోటుకి తీసుకెళ్తాను, పలానా చోటుకి తీసుకెళ్తానని చెప్పావు. పెళ్ళయి 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అవుతుంది. ఎక్కడికైనా ఒక్క చోటుకైనా తీసుకెళ్ళావా? లేదు లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇలా చెప్తూ 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 దాదాపు 21 వసంతాలు పూర్తయిపోయాయండి. 21 వసంతాలు పూర్తయిపోయాయి. చాలా మంది కూడా ఇలాగే దశాబ్దమో లేకుంటే మనకి 20 ఏళ్ళో 30 ఏళ్ళో అయ్యుంటాయి. అయినా సరే ఈ కోరికలనేవి అలాగే తీరకుండా చాలా మందికి, కొందరు తీర్చుంటారు. అందరిని అనడం లేదు. బట్ చాలా మందికి మాత్రం ఇలాంటివే ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అటువంటివి ఈరోజు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి కలలో కూడా ఊహించలేనిదండి. కలలో కూడా ఊహించలేనిది. ఇంట్లో వాళ్ళ పిల్లల కోరికలు వితిన్ సెకండ్స్‌లో కూడా మనం తీర్చేంత స్థాయి అనేది నాకు ఈరోజు ఈ బిజినెస్ అనేది కల్పించింది. సెకండ్స్‌లో. నాట్ మినిట్స్, నాట్ డేస్, నాట్ ఇన్ మంత్స్, వితిన్ సెకండ్స్. సో, అటువంటి అద్భుతమైన మనకొచ్చేసి ఈరోజు లైఫ్ అనేది మనకొచ్చింది. ఇంకా జీవిత భాగస్వామి అయితే సర్ప్రైజ్ టూర్. ఊహించని చోట్లకి, వాళ్ళు కూడా ఊహించలేని చోట్లకి కూడా సర్ప్రైజ్ టూర్‌లో నేను తీసుకెళ్ళగలిగాను. ఆల్రెడీ తీసుకెళ్ళగలిగాను. అంటే నిజంగా ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. పెళ్ళైన 21 సంవత్సరాలకి నేను హనీమూన్ ఎళ్ళొచ్చానండి. వినడానికి మీకేమన్నా ఇబ్బందికరంగా ఉంటే సారీ. ఐ డోంట్ మీన్, బట్ నిజంగానే పెళ్ళైన 21 సంవత్సరాలకి మేమిద్దరం పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి హనీమూన్ ఎళ్ళొచ్చాం. సర్ప్రైజ్ అసలు. అది ఎక్కడికి, ఎవరికంటే ఎవ్వరు కూడా ఊహించలేనిది. అండ్ ఎవరి కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా ఊహించలేని ప్లేస్‌కి మేము వెళ్ళొచ్చాం ఇద్దరమే. సో, అంతటి మనకి అద్భుతంగా మనకొచ్చేసి లైఫ్ అనేది ఇచ్చింది. ఇంక వారు కోరుకునే ఏదైతే గోల్డ్ అనేది ఉందో, ఆ గోల్డ్ కూడా ఇంతకు కూడా మనం మధ్య తరగతి వాళ్ళం ఇంత కూడా కొనగలమా? అనే రేంజ్‌లో మనం చేయడం అనేది జరిగింది. నిజంగా డియర్ లీడర్స్, ఎందుకంటే అస్సలు మనం పరిస్థితి అనేది అంత అద్భుతంగా జస్ట్ 1 ఇయర్‌లో మనకి అయింది. నిన్నటి మీటింగ్‌లో చెప్పినట్లుగా ఈ 1 ఇయర్‌లో ఏదైతే జరిగిందో, రాబోయే 1 ఇయర్‌లో నిజంగా చెప్తున్నాను డియర్ లీడర్స్, రాబోయే 1 ఇయర్‌లో చూసుకున్నట్లయితే ఇంతకు మించి, ఇంతకు డబుల్ టైమ్ అనేది మనం సాధించబోతున్నాం. డబల్. ఇప్పటి వరకు ఏదైతే కంపెనీ బిజినెస్ అయ్యిందో, కంపెనీకి టర్నోవర్ అయిందంటే మనందరికీ కూడా, మీకు నాకు అందరికీ కూడా టర్నోవర్ అయినట్లే అందరికీ కూడా టర్నోవర్‌ని బట్టి పే ఔట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ 1 ఇయర్‌లో జరిగిన టర్నోవర్ ఎంతైతే జరిగిందో, దానికి డబుల్, త్రిబుల్ టర్నోవర్ అనేది రాబోయే 1 ఇయర్‌లో జరగబోతుంది. అండ్ యాస్ పర్ ప్లాన్ 100 కోట్ల టర్నోవర్ ఏందంటే 40 కోట్లు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందరికి తెలిసిందే నెట్వర్క్ మార్కెటింగ్‌లో. అదే 200 కోట్ల టర్నోవర్ అయితే 80 కోట్లు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే 300 కోట్ల టర్నోవర్ అయితే 120 కోట్లు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డియర్ లీడర్స్, మీ పార్ట్ ఎంత అనేది మీ పెర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనకి జరగబోయే ట్రైనింగ్‌లో ఇంకొకటి కూడా మనకంతా కూడా మన ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం లయన్ ప్రసాద్ గారి ద్వారా జరుగుతుంది. ఎవరు ఎంత టర్నోవర్ చేసుకుంటారో, ఎవరు ఎంత టర్నోవర్ చేసుకుంటారో మీ పార్ట్ అనేది మీరు దాంట్లో సాధించవచ్చు డియర్ లీడర్స్. ఈ రోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, నాతో పాటు నా లీడర్స్ ఏ పరిస్థితిలో ఉన్నారో, మీరందరూ కూడా రాబోయే వితిన్ 1 ఇయర్ అదే పరిస్థితి, అంతకు మించిన పరిస్థితుల్లో మీరు రాబోతున్నారు. అటువంటి అచీవ్‌మెంట్ మీరు సాధించబోతున్నారు. ఈ రోజు నేను అచీవర్‌గా ఉన్నాను. రేపు మీరు అచీవర్‌గా ఉంటారు డియర్ లీడర్స్. గుర్తుపెట్టుకోండి. ఒకటే సంకల్పం, దృఢ సంకల్పంతో సాధించే తీరాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో మీరు ఈ 1 ఇయర్ పాటు పనిచేసినట్లయితే, 1 ఇయర్ పాటు అస్సలు అనేది విశ్రాంతి అనేది లేకుండా పనిచేసినట్టయితే, ఈరోజు నేనున్న పరిస్థితుల్లో రేపు మీరుంటారు డియర్ లీడర్స్. 100% నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ మీటింగ్‌లో ఉన్నా, మీటింగ్ వింటున్న, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక డైమండే. ప్రతి ఒక్కరు కూడా ఒక అచీవరే డియర్ లీడర్స్. ఫైనల్లీ నిన్న జరిగిన ఒక అద్భుతం ఏందంటే, ముగ్గురు కార్ అచీవర్స్ ఇందాక మాట్లాడారు. మరి నాలుగో వాడిని ఎవరిని? నేనే. మరి దీనికి కారణం ఎవరు? అది కూడా నా ధర్మపత్నే. నా జీవిత భాగస్వామే. ఏంటి, సెకండ్ హ్యాండిల్ కార్‌లో ఎంతకాలం అని తిరుగుదాం. కొత్త కార్ తీసుకుందాం అంటే, కార్ అంటే మనకు ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ ఉంటుంది. అటువంటిది కార్ తీసుకుందాం, కొత్త కార్ జోరీగలాగా మనకి చెవిలో పడేయడం అనేది స్టార్ట్ చేసింది. సో, కాబట్టి దానికి కూడా ఈరోజు మన కంపెనీ అనేది తీర్చింది డియర్ లీడర్స్. ఇదొక అద్భుతం.
కొనాల్సిన అవసరం లేకుండా, డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా కంపెనీ అనేది ఈరోజు తీర్చడం అనేది జరిగింది. అటువంటి అద్భుతం అనేది ఈ రోజు అనేది సాధ్యమైంది డియర్ లీడర్స్. ఔట్ స్టాండింగ్. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను. రవిచంద్ర గారు కనిపిస్తుందా స్క్రీన్ పైన? ఎస్ సార్, విక్టోరియస్, ఎక్స్పీరియన్స్ ద విక్టోరియస్. విక్టోరియస్, sir, మారుతి సుజుకి విక్టోరియస్. అద్భుతమైన కారు, హైబ్రిడ్ కారు, ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ తో నడిచే హైబ్రిడ్ కారు, మైలేజ్ 25 నుంచి 30 కిలోమీటర్ల దాకా ఇచ్చే కారు, 5 స్టార్ రేటింగ్ కారు విత్ సన్ రూఫ్. మనకు చెప్పారు చుక్కల్ని, ఆకాశంలో చుక్కల్ని కూడా చూసుకుంటూ మనము వెళ్ళే అద్భుతం, ప్రకృతిని ఆస్వాదిస్తే వెళ్ళే అద్భుతమని మన సత్తయ్య గౌడ్ గారు చెప్పారు. సో అటువంటి ఒక అద్భుతమైన కార్ని నేను నా ధర్మపత్నికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానంటే దానికి ఈ రోజు ఈ అచీవ్మెంట్ కి కారణమైన శ్రీ గ్రేట్ లయన్ ప్రసాద్ గారు, గ్రేట్ లయన్ మన న్యూయింగ్ కంపెనీ అండ్ మన గ్రేట్ టీమ్, లయన్స్ యూనివర్సిటీ, ఎవ్రీథింగ్ అండి. ఇది మనకు ఎలాగైతే మనకు సర్వీసెస్ ఇస్తుందో ఇది ఒక అద్భుతం. సో డియర్ లీడర్స్, ఈ రోజు నాది, రేపు మీది. ప్రతి ఒక్కరూ అనుకోండి, ఎస్ రాబోయే 1 year లోగా, నెక్స్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ 26వ తేదీ ఏంటిది మనకు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం. సో ఇటువంటి డే మనకి నెక్స్ట్ ఈ డే కంతా నేను కూడా ఒక మారుతి విక్టోరియస్ కావచ్చు. నవంబర్. ఎస్ సార్, సారీ, అంటే ఫ్లో నవంబర్ 26th మనకు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం. సో కాబట్టి ఇది మీరు కూడా ఒక మారుతి విక్టోరియస్ కావచ్చు, లేదంటే అంతకు మించిన కార్నికైనా తీసుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పం మీరు తీసుకోండి. మీ ఇక్కడ ఉన్న మహిళా మండలందరికీ నేను చెప్తున్నాను, మీ జీవిత భాగస్వామికి చెవిలో జోరీగలాగా మీరు కూడా ఊదండి, తప్పదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఎప్పుడైతే మనం పాజిటివ్ మైండ్ సెట్ తో నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటామో, పైనుండే దేవతలు, తథాస్తు దేవతలు ఆమీన్ అని చెప్పేసి, మనకి ఏ మతం పరంగా చూసుకున్నా కూడా మనకు వచ్చేసి ఆమీన్ అన్న తథాస్తు అన్న రెండు ఒకటే. సో ఆ రకంగా తథాస్తు దేవతలు అనేది తథాస్తు అన్నారనుకోండి, ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఇది సాధ్యమవుతుంది డియర్ లీడర్స్. ఈ రోజు నాకు సాధ్యమైంది, రేపు మీకు సాధ్యమవుతుంది. సో ఇటువంటి ఒక అద్భుతమైన విజయానికి కారణమైన, అచీవర్ గా నేను ఈ రోజు అచీవర్ స్టాక్ లో మాట్లాడడానికి కారణమైన నా గురువు, నా దైవం, నా బ్రదర్, మై మెంటార్, శ్రీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లయన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ఓవర్ టు యూ రవిచంద్ర గారు. ఎస్ సార్, వావ్, రియలీ ఫెంటాస్టిక్ సెషన్ సార్. అసలుకి అచీవర్ స్టాక్ లో ఒక వన్నె వచ్చింది సార్. ఈ రోజు అచీవర్ స్టాక్ కే ఒక వన్నె తెచ్చిన మీ అందరికి, నలుగురు అచీవర్స్ కి, ఎంటైర్ టీమ్ లైన్స్, ఎంటైర్ మన క్యూర్సెల్ యూనివర్సిటీ నుంచి మీ అందరికి సెల్యూట్ సార్, సెల్యూట్, గ్రాండ్ సెల్యూట్. వాట్ ఏ ఫెంటాస్టిక్ సెషన్ సార్ ఈరోజు. ఒక్కసారి మీ అందరికి సెల్యూట్ సార్, సెల్యూట్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఈ రోజు ఇంత వన్నెని తీసుకుని వచ్చారంటే, ఆహాహా, ఒక అద్భుతాన్ని చూపించేశారు సార్ అసలుకి. ఓకే అండి, నిజంగా నాకైతే చాలా ఇన్స్పైరబుల్ గా ఉంది. వీళ్ళు విజయం సాధించారంటే ఈ రోజు రేపందరికి మనందరి విజయాన్ని మన కళ్ళ ముందర చూపించిన మన సిస్టమ్, మన ఎంటైర్ సిస్టమ్ అండి. అసలు అద్భుతం. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ ఇక్కడ అడిగినా అడగకపోయినా అమ్మ అన్నం పెడతానే ఉంది అసలుకి. ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా ఆపర్చునిటీ అంటే, ఇది కదా అద్భుతం అంటే. వావ్, ఫెంటాస్టిక్. సార్ మరి ఒకసారి చూపిస్తున్నారండి విక్టోరియస్ ని, ఆ కార్ ని చూడొచ్చు, మీరు లైవ్ లో చూపిస్తున్నారు అక్కడ, షేర్ చేస్తున్నారు. చూడండి సార్, అందరు చూడండి. के अंदर जो खूबसूरत ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. అద్భుతం సార్, అద్భుతం నిజంగా. పర్మిషన్, నాకు ఒక 1 minute ఇస్తారు సార్ ప్లీజ్? ఎస్ సార్, వావ్. వాటే ఎంత మాట అడిగారు సార్. మనం ఇంకొక డైమండ్ మాట్లాడతారంటే మా అందరికి ఇంకా కొంచెం మాలో జనరేట్ అవుతుంది ఒక ఉత్సాహం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, డైమండ్ కుదురు శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ లీడర్స్ అందరు కూడా ఈరోజు నిజంగా మీకు అంటే అఫ్ కోర్స్
భలే వాళ్ళేంటి సార్ మీరంతా కూడా అచీవ్ అయిపోయారు కాబట్టి మీరు భలే మాటలు వస్తాయనొచ్చు మీరు. కాకపోతే లాస్ట్ ఇయర్ మేము చాలా మీలాగా సార్. మీ అందరిలాగా మేము జీరో సార్. ఏమి లేదు. మాకసలు ఏమి లేదసల. లాస్ట్ ఇయర్ సేమ్ టు సేమ్. మీరేదైతే అనుకుంటున్నారో ఇప్పుడు మేము గూడా అలాగే మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో జాలీ సార్ అండ్ పాండా సార్. అప్పుడు లైన్ సార్ కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఆ టైంలో ఇలా అనుకున్నాం సార్. అరే! మనం కూడా ఇటువంటి లైఫ్ ఉంటే బావుంటది గదా! ప్రతిరోజు ఆ రోజు మన జాలీ సార్‌కి, పాండా సార్‌కి ప్రతిరోజు రూ. 1,00,000 వస్తుంది. అంటే నెలకి 27,00,000 సారీ 30,00,000 నెలకి 30,00,000 ఇంకా అంతకు మించి. అరే! అటువంటి రోజొస్తే బావుంటది గదా! అంటే ఎవరికైనా సరే మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏందంటే లైఫ్‌లో ఇప్పుడు అసలు నాకు మన వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లొచ్చాయండి నిజంగా. ఎంత గ్రేట్ అసలు వాళ్ళ యొక్క హ్యాపీనెస్‌ని నేను నిన్న మన ఎస్ఎన్ మూర్తి గారి ఆయన కళ్ళలో జూసాం. ఆయనకి కారు ఆడిస్తూ ఉంటే కర్ణాటక స్టార్ మన ఎస్ఎన్ మూర్తి గారు సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆయన హ్యాపీనెస్ ఆయన కళ్ళలో కనిపించింది. అలాగే మన గ్లోబల్ స్టార్ సెంధిల్ సార్ కూడా. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడే చూసారు గదా! మన సత్య గౌడ్ సార్. చూడండి ఇది ఊరికే అలా వాళ్ళ ఊరికి ఇచ్చేయలేదండి కంపెనీ. అలా వచ్చేసారు బిజినెస్‌లోకి. అలా ఏదో బిజినెస్ చేసేసారు. అలా ఇవ్వలే. వాళ్ళ పడ్డ కష్టం, వాళ్ళు చేసినటువంటి వర్క్ అంటే మీరందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులండి. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన కంపెనీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే మన యొక్క కంపెనీ న్యూయంగ్‌ని ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో మీరందరికి కూడా రాబోయే రోజుల్లో ఇస్తూ ఉంది. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ శాంపిల్. నిన్నే మన లైన్ సార్ చెప్పారు. దీని మొత్తానికి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వన్ అండ్ ఓన్లీ పర్సన్ మన లైన్ సార్. మనందరి బాగోగులు మనమందరికి ఏం కావాలో నిజంగా చెప్పాలంటే అడగకుండానే ఇచ్చేటువంటి మేనేజ్మెంట్ ఉంటే దాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన లైన్ సార్. కాబట్టి మీరందరూ కూడా అతి త్వరలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోబోతున్నారు. ఈరోజు మాట్లాడినటువంటి ఒక్కొక్కరు వాయిస్ అసల వాళ్ళ హార్ట్ నుంచండి. వాళ్ళ హృదయ నుంచి లోపల నుంచి మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్పగా ఉంటుందంటే అది వాళ్ళ ఫీల్ అయినప్పుడు వస్తుందండి. మీరందరూ కూడా అటువంటి వ్యక్తులే. మీ అందరికి కూడా అటువంటి అవకాశం ఏముంది. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్ దేవుడు అవకాశం ఒక్కసారి ఇస్తాడు. చాలా సార్లు ఇచ్చుండొచ్చేమో. కానీ ఒక్కసారి మాత్రం గట్టిగా పట్టుకోమంటాడు. దాన్ని పట్టుకోండి సార్. ఈరోజు న్యూయంగ్ రూపంలో మీ దగ్గరకొచ్చింది. గట్టిగా పట్టేసుకోండి అసల. చూడండి ఒక్కొక్కరు హ్యాపీనెస్‌ని ఎంత హ్యాపీగా ఉన్నారో తెలిసినా? ఒక్కసారి ఇక్కడ నిన్న జరిగిన లైవ్ స్ట్రీమ్ మీరు గాని చూస్తున్నట్లయితే మీకు తెలిసుంటది. ఒక్కొక్కరు ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారో. అటువంటిది మీ అందరికి ఉంది. మీరందరూ కూడా విన్నర్సే. మీరందరూ కూడా అచీవర్సే. ఒక్కరు తక్కువ లేదండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహా టాలెంటెడ్ ఉన్నవాళ్ళే. మీకు కూడా అదే అవకాశం ఉంది. మీరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కారు తీసుకోవాలి. మన కంపెనీ నుంచి. మీరు కొనుక్కోవటం కాదు. మనమందరం కూడా డబ్బులిచ్చి కొనుక్కోవచ్చు. కానీ కంపెనీ గిఫ్ట్‌గా ఇస్తది చూడండి. అది చాలా కిక్కిస్తది. అవునా కదా? టోటల్‌గా మొత్తం కంపెనీని పే చేసి మనకు ఒక గిఫ్ట్ ఇస్తది చూడండి. అది భలే కిక్కిస్తది. ఆ కిక్‌ని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి. సో, మరొక్కసారి ఈరోజు మాట్లాడినటువంటి నలుగురికి హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి అందరూ క్లాప్స్ చేద్దాం. నిజంగా ఎంత గొప్పగా మాట్లాడారండి. అసలు ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్పగా మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. సో, ఒక్కసారి అందరూ క్లాప్స్ డిజిటల్ చేద్దాం. క్లాప్ అండి. అందరూ డిజిటల్ క్లాప్. డిజిటల్ క్లాప్ ఇవ్వండి. ఎంత గ్రేట్ స్పీచ్ అసల. ఎందుకంటే వాళ్ళ హార్ట్ నుంచి వచ్చినటువంటి మాటలవి. అలాగే మన లెజెండరీ నిజంగా ఆయన ఎందుకు ఇన్ని సార్లు ప్రతి ఒక్కరు వచ్చేసి మన వెంకట్ సార్ నిన్న ఒక మంచి వీడియో కూడా ప్లే చేశారు. ఆ వీడియోని అతి త్వరలో మీరందరూ కూడా చూద్దురు. అసలు ఏమి చెప్పినా తక్కువే మన లెజెండరీ లైన్ సార్ గురించి. ఎంత చెప్పినా తక్కువే. చాలా తక్కువ చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్. థాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. మరొక్కసారి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలండి. థాంక్ యూ సార్. అలాగే ఈరోజు కూడా లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఈరోజు 9:30 ఆర్ 10:00 నుంచి మీకు లైవ్ స్ట్రీమ్ ఇక్కడ జరగబోయేటువంటి మీటింగ్ అంతా కూడా లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.
రవి సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ వండర్ఫుల్ సార్. సార్, వండర్ఫుల్. వారే వా. లైవ్ స్ట్రీమ్ కి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లైవ్ స్ట్రీమ్ కి ఆయన ట్రైనర్ ఒప్పుకుంటే ఉంటుంది, ఒప్పుకోకపోతే ఉండదు. అది కూడా మనం చూస్తాం. ఎందుకంటే మేబీ ఒప్పుకోవచ్చు ట్రైనర్. ఎస్ సార్ కరెక్ట్. ఇది ఇప్పుడే నేను లైన్ సార్ తో కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నాను. అది ఆ టయాన్ని బట్టి మనకు అక్కడ దాన్ని వస్తుందండి. అయితే మనకి సార్ మన క్యూర్సెల్ ఖాదర్ సార్ చెప్పినట్టుగాని ఈ రోజు మనకి చాలా చాలా అప్డేట్స్ అయితే వస్తాయండి. అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. అందరూ బీ రెడీగా ఉండండి. ఈ రోజు నిజంగా వాట్ వండర్ఫుల్. ఎస్ హుస్సేని సార్, ప్లే చేయండి. అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఒక 1 minute ఉంటుంది క్లోజింగ్. ఎస్, ప్లే చేయండి. ఒక వండర్ఫుల్ వీడియో చూడొచ్చు సార్ అందరూ. మంచి వీడియో ఒకసారి చూద్దాం. ఎస్ ప్లీజ్. మన డైమండ్ కాదర్ షేక్ గారికి ఇస్తున్నటువంటి ఒక్కసారి ఆ కాదర్ ఒకసారి చూద్దామా? ఎస్, చూడండి ఒకసారి. వండర్ఫుల్ వీడియో సార్. అయితే నాకు దీంట్లో అర్థమైన విషయం ఏంటంటే ఆ కారు ఉంటే చక్కగా సార్ ఇంకొకసారి హనీమూన్కి వెళ్ళొచ్చు. రెండోది శిల్పమైన సార్ కి వంగి సలాం చేస్తుందని అర్థమైంది సార్. నాకు 2 అర్థమైన ఈ విషయాలు చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత. సూపర్ సార్, సూపర్. వెరీ గుడ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు సేమ్ కార్ మన సతీష్ సార్ కూడా ఇస్తా ఉన్నారు. సేమ్ కార్. అదే వాళ్ళిద్దరిని చూసి అందరూ శిల్పమైన వాళ్ళిద్దరికి వంగి సలాం చేస్తారు సార్. అది అక్కడ నాకు అర్థమైన విషయం అయితే అది. గ్రేట్. ఎస్ సార్. రైట్ అండి, మనం కంపెనీ గ్రేట్నెస్ అదేనండి. డైమండ్ కి, ప్లాటినం కి అంటే కష్టపడే వాళ్ళకి ఎలాగే అంటే దయచేసి తప్పుగా ఎవరు అనుకోద్దండి. మీరందరూ కష్టపడుతున్నారు, మనందరం కష్టపడుతున్నాం. మనందరికి కూడా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనందరూ కారు తీసుకోబోతున్నారు. ఎవరైతే సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అందరూ కారు తీసుకోబోతున్నాం. గెట్ రెడీ ఫర్ దట్. ఓన్లీ సతీష్ సార్ 4 members కాదు, మనం అందరూ తీసుకోబోతున్నాం. ఇది గ్రేట్ న్యూస్. ఇప్పుడు కదా వస్తాయి అక్కడ రియాక్షన్స్. ఇప్పుడు వస్తాయి సార్ రియాక్షన్స్, చూడండి అక్కడ వస్తున్నాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మనకు కుదురు శ్రీనివాస్ సార్ చెప్పారో అది రియల్ అండి. అయితే చివర్లో మరి క్లోజింగ్ మాటలు ఒకసారి చెప్తానండి. మనకి ఎందుకంటే టైం అయిపోయింది. ఈ రోజు మనం ఈ ఆనందంలో పడి అసలు మనకి తెలియట్లేదు ఎంత ఆనందంలో ఉన్నామో మనము. ఏంటి ఈ అచీవర్స్ వింటూ ఉంటే అసలుకి బూస్ బాంబ్స్ అండి. అసలు ఇట్లా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అసలుకి వాళ్ళు పడ్డ కష్టమే కావచ్చు, వాళ్ళ ఆనందం వచ్చిన రోజున వారు దాంట్లో అసలు ఆనందంలో చెప్తున్న మాటలు అసలు అద్భుతం అండి. అద్భుతం. ఏదైనా సరే అండి, ఈ రోజు మన అందరి లీడర్స్ అంటే ఎవరైతే సిల్వర్ అండ్ అబవ్ ఉన్నారో, ఈ రోజు జరగబోయే ఒక ప్రోగ్రామ్ లో మనకి కశ్యప్ గారండి, కశ్యప్ నుంచి తీసుకునే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరూ కూడా ఒక ఆటం బాంబు లాగా తయారై వస్తారండి వెనక్కి. మన లీడరు ఎప్పటికైనా
ఒక మంచి లీడర్షిప్ లో ఉండి మనల్ని నడిపించే యోధుడు మన ముందున్నారంటే మనం అందరం విజయాలు సాధించడంలో వారు వెనకే మనం కూడా వెళ్ళిపోతాం. ఎంత గొప్ప ట్రైనింగ్ ఈ రోజు మనకి మన టీమ్ లైన్స్ నుంచి జరగబోతుందంటే మన అందరం కూడా రేపటి నుంచి పులులై, సింహాలై, ఇంకా అసలు ఏమేమైతామో తెలియదు, అవన్నీ అయి కూడా మనం అందరము ఇక్కడ మనం విరుచుకుపడి ఏదైతే మన ఏ బొనాన్సా పెట్టండి సార్, మా టీమ్ లైన్స్ నుంచి మేము ముందుంటామని చెప్పి రేపటి నుంచి ఉర్రూతలుగే ఒక స్పీడ్ లో అందరము మాదే ముందంజ అంటూ, ఇప్పటికే కాదు సార్, ఎప్పటికీ మందే ముందంజ, అందులో ఎటువంటి సందేహం లేదు, టీమ్ లైన్సే ఉంటారు. సో ఈ రోజు అంత గొప్పటి ట్రైనింగ్ సిస్టమ్ జరగబోతుంది. కేవలం సిల్వర్స్ అండ్ అబవ్ కాదు, 5 స్టార్ కి ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ జరగబోతుంది. అందులో మన సిఎండి సార్ మాట్లాడతారు, మన సిఇఓ సార్ మాట్లాడతారు, అలాగే మనకి ఏదైతే న్యూగా కొత్త అప్డేట్స్ వస్తాయో అవన్నీ కూడా ఈ రోజు మనకు అక్కడ రాబోతున్నాయండి. మన లయన్ సార్ ఈ రోజు గర్జించబోతున్నారు. నిన్న గర్జించారేమో అనుకుంటారు, అది నిన్న శాంపుల్ అండి, ఎంత టైం లేదు నిన్న. ఈ రోజు అసలైన గర్జన జరగబోతుంది. మన టీమ్ లైన్స్ కి వరాల జల్లు కాదండి, వరాల వర్షం, వరద కురవబోతుంది. ఇవన్నీ దానిలని మీరు తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ లో మీరు నిమగ్నమై ఉండండి. అట్లా టీం ని పెంచుకోవడానికి నిమగ్నమై ఉండండి. మనకి దగ్గరకు వచ్చేసిందండి బొనాన్సా క్లోజ్ అవడానికి. అంటే మన కులు మనాలికి మీరు ఎప్పుడైతే కంపెనీ ఇచ్చిన బొనాన్సాకి విన్ అవుతున్నారో మీరు ఆటోమేటిక్ గా సక్సెస్ ని మీ వెంట తీసుకెళ్తూ ఉంటారు. దట్స్ ఇట్ అండి, అంతే. ఓకే, మరి ఈ రోజు మనం ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. ఈవినింగ్ సెషన్ అండి, ఈ రోజు ఈవినింగ్ సెషన్ మనం అనౌన్స్ చేస్తాం తర్వాత, నేను ఒకసారి సార్తో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఈ రోజు గురువారం కదా, ఆటోమేటిక్ గా మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో మన సక్సెస్ కి దారి ఏంటంటే, సక్సెస్ మంత్ర ఏంటంటే మనకి కొత్త వారిని మన టీంలో తీసుకొని వస్తూ మనం గ్రో అవ్వడమే. అలాంటిది ఈ రోజు మనకి ఈ ఈవినింగ్ 7:30కి ఉంటుంది. అది నేను కన్ఫర్మ్ చేసి మరి చెప్తాను, ఎందుకంటే అందరు లీడర్స్ అక్కడే ఉన్నారు కాబట్టి. ఓకే అండి, మరి ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. ఇంత గ్రేట్ సెషన్ ని మనకు అందించిన మన గ్రేట్ లెజెండరీ లీడర్, మనందరి డైమండ్, మనందరి డబుల్ డైమండ్, మనందరికి మెంటర్ అయిన శ్రీ లయన్ ప్రసాద్ సార్కి కోటి ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తూ, ఈ రోజు మన ఇద్దరు డైమండ్ల పర్యవేక్షణలో ఇంత చక్కటి ప్రోగ్రాం చేసిన వీరికి కూడా కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రామ్ ని ఇంత చక్కగా ఈ రోజు సాగడానికి నాతో పాటు ఉండి సహకరించిన మన జూమ్ కోఆర్డినేటర్స్ కావచ్చు, అలాగే జూమ్ లో కోహోస్ట్లుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాం సార్. అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై క్యూర్సెల్, జై క్యూర్సెల్, జై న్యూయంగ్, జై హింద్, జై న్యూ ఇయర్. జై లయన్స్ టీమ్. ఎస్ సార్, జై లయన్స్ టీమ్, జై హింద్.